అందరికీ ప్రైజ్ లార్డ్. చిన్న ప్రార్థన చేసుకొని మొదలు పెడదాం బ్రదర్. పరలోకమందున్న నా తండ్రి, పరిశుద్ధుడు అయిన నా దేవ, మీ పాదములకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆకాశ మహాకాశములు పట్టదాన్నటువంటి విస్తారమైన దేవుడుగా, సర్వ సృష్టిని కేవలం నీ వాక్కు చేత సృజించిన మహా గొప్ప దేవుడుగా, మమ్మల్ని మాత్రం ప్రభువా మాతో సహవసించుటకు, స్నేహించుటకు ఇష్టపడి మీ స్వహస్తములతో మంటితో మమ్మల్ని నిర్మించుకొని దేవా మీ బిడ్డలుగా మమ్మల్ని అంగీకరించుకున్నట్టుకు ఇష్టపడింది దేవుడుగా ఉన్నందుకై మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. పాపినైన నన్ను సహితము ప్రభా ప్రేమించుటకు ఇష్టపడిన దేవుడుగా, నిన్ను నీవెంతగానో తగ్గించుకొని మా అందరి కొరకు ప్రభా నరమాతృనిగా రిక్తునిగా భూమిపైకి దిగి వచ్చిన మీ ప్రేమకు, మీ కృపకు హృదయమారా మిమ్మల్ని మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. దేవా ఎందుకు పనికిరాని దాన్నైనా నన్ను ప్రభా నా గత జీవితంలో దూషించి ద్వేషించినటువంటి నన్ను కూడా ప్రభా నీవు ప్రేమించి ఆపత్కాలంలో మరణ సమయంలో దిక్కుతోచని స్థితిలో నేనున్నప్పుడు, నా కుటుంబము నేను మరణాంధకార లోయల్లో ఉన్నప్పుడు ప్రభా నేనున్నాను అని నీవే మమ్మల్ని వెదకి రక్షించి మమ్మల్ని లేవనెత్తి నీ గుండెలకి హత్తుకొని రక్షించిన నాటి నుండి నేటి వరకు ప్రభా విడువక ఎడబాయక నీ కృపలో నీ ప్రేమలో మమ్మల్ని భద్రపరుస్తూ కాపాడుతూ పోషిస్తూ నాకు నా కుటుంబమునకు తండ్రిగా అధిపతిగా ప్రాణ స్నేహితుడుగా ఉంటూ వస్తున్న మీ ప్రేమంతటి కొరకై హృదయమారా మీకు స్తుతులు చెల్లించుకుంటూ వస్తున్నాను. దూషించిన ఈ నోటితో ప్రభా నిన్ను గూర్చి వివరించేటటువంటి గొప్ప భాగ్యమును ప్రభా మాకు ఇచ్చిన మీ ప్రేమ కొరకై నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. అజ్ఞానిని ప్రభా నోటి మాంద్యము కలిగిన దాన్ని, మాటలు రాని దాన్ని మీరే మీ కృపలో నన్ను జ్ఞాపకం చేసుకోమని, నన్ను మరుగు చేయమని, మీ ఆత్మతో నన్ను నింపమని, నా నోట మీ మాటలు ఉంచమని వేడుకొంచున్నాను. ప్రభా మేము మాట్లాడేవి కాదు కానీ మీరు మాట్లాడేవి మేము వినగలుగుటకు మాకు సహాయం దయచేయండి. ప్రభా ఎందు నిమిత్తము మమ్మల్ని అందరినీ ప్రభా ఒక దగ్గర కూడి చేర్చి ఉన్నావో నీవు మాత్రమే ఎదిగిన దేవుడివి. నీ ఆలోచనలు నీ ప్రణాళికలు మాకు అందరంత ఎత్తైనవి ప్రభా. ఆ ప్రణాళిక చొప్పున మమ్మల్ని అందరినీ నడిపిస్తూ రమ్మని, మేము కూడుకున్న ఈ సమయాన్నంతటినీ మీరు ఆశీర్వదిస్తూ రమ్మని, మీ ఆత్మ ప్రోక్షని మా మధ్య ఉంచుతూ రమ్మని వేడుకొంచున్నాం. సహాయం దయచేయండి, సమయాన్నంతటినీ దీవెనకరంగా చేయండి ప్రభువా. మీరే తోడుగా ఉంటుంటూ ఉండండి. ఇంటర్నెట్ విషయంలో కానీ సమస్తమైన విషయాల్లో మీరే ప్రభువా మీ సహాయాన్ని దయచేస్తూ రమ్మని వేడుకొంచున్నాను. ఎవరికి ఏ మాటలు అవసరమో ఎరిగి ఉన్న దేవుడివి, సమస్త జీవితమును ప్రభువా మాలో ఉన్న సమస్తమును ఎరిగిన దేవుడివి. మీరే జ్ఞాపకం చేసుకొని మమ్మల్ని అందరినీ మీ కృపలో నడిపిస్తూ రమ్మని వేడుకొంచు. యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. నా పేరు ధనలక్ష్మి, ఆంధ్రప్రదేశ్ గుంటూరులో ఉంటాము. మీరు నా సాక్ష్యం ఇంతకు ముందు విన్నారు కాబట్టి మీ అందరికీ తెలిసే ఉంటుంది. నా భర్త, మేము మా జీవితాల్లో జరిగిన ప్రతిదీ ఆ సాక్ష్యంలో నేను పంచుకున్నాను. ఎట్లా నేను ఒక అన్యుల కుటుంబంలో పుట్టి అన్య విగ్రహంలకు పూజిస్తూ ఈ దేవుణ్ణి ద్వేషిస్తూ త్రోసివేస్తూ ఉన్న రోజుల్లో నిజంగానే మరణ పడక మీద నా భర్త ఉన్నప్పుడు నా కుటుంబంలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఏమి తోచని దిక్కు లేని పరిస్థితిలో ప్రభువు మాత్రమే కాపాడి నా భర్తని నేటికి సజీవంగా ఉంచి నా కుటుంబాన్ని నన్ను ఆదుకుంటూ ఆదరిస్తూ ఈ క్షణం వరకు విడువని తండ్రిగా మా జీవితంలో ఉన్నారు. ఇంత గొప్ప దేవుడు మమ్మల్ని రక్షించిన 2013వ సంవత్సరం మాత్రమే కాదు, ఆ రోజు నుంచి 2022వ సంవత్సరం ఈ రోజు ఈ క్షణం మీ ముందున్న ఈ క్షణం వరకు కూడా కేవలం దేవుని కృప ద్వారా మేము బ్రతికి ఉన్నాము, పోషింపబడుతూ ఉన్నాము, నడుస్తూ ఉన్నాము. ఆయన ఇచ్చిన ఈ ప్రాణాలు, ఈ ఆత్మ, ఈ మాటలు కేవలం దేవునికి మాత్రమే సొంతం. దేవుడు నా జీవితంలో ప్రతిరోజు ఒక అద్భుతాన్ని చేస్తూనే వచ్చారు. ప్రతిరోజు ఆయన నిత్య ప్రేమను నేను చూస్తూ వచ్చాను. అయితే మొత్తం పంచుకోవడానికి నిజంగానే సమయం సరిపోదు. సో ఆల్రెడీ మీరందరూ సాక్ష్యం విన్నారు కాబట్టి 2021వ సంవత్సరం నుంచి నా జీవితంలో జరిగినవి కొన్ని మీ అందరితో పంచుకోవాలి అని అనుకుంటున్నాను. దీనికి దేవుడు ఎలాంటి వారు అనేది చెప్పడానికి ఒక చిన్న నిదర్శనంగా చెప్తాను. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూద్దాము. రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎంత స్పష్టంగా దేవుడు ఇక్కడ రాశారంటే, దేవునిని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై. ఎన్నడూ ఎక్కడ మనకి దేవుని ద్వారా కీడు అనేది లేనేలేదు. మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదు. మనకి మేలు జరగడం కొరకు చాలా విషయాలు అన్ని సమస్తంగా జరుగుతూ అవన్నీ సమకూడి ఒకసారి జరుగుతాయి. ఈ వాక్యాన్ని దేవుని బిడ్డలుగా రక్షింపబడిన వారంగా మనం చాలా సార్లు విన్నాము, చాలా సార్లు అర్థం చేసుకుంటాము. కానీ
మన లైఫ్ లో ప్రాక్టికల్ గా అది అప్లై అయినప్పుడు ప్రతి వాక్యము, బైబిల్లో ఉన్న ప్రతి వర్స్, ప్రతి వాక్యం కూడా మన లైఫ్ లో ప్రాక్టికల్ గా అప్లై అయినప్పుడు దాని అర్థమే మారిపోతుంది. అది మన ఒంట్లో ఇమిడిపోయినట్టు ఉంటుంది. ఇది నా కోసమే ప్రభు బైబిల్లో రాయించి ఉంచారా అని అనుకునేటటువంటి అనుభవంలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తూ ఉంటారు. ఈ వాక్యము 2021 సంవత్సరం నా జీవితంలో దేవుడు నెరవేర్చారు. ఈ వాక్యం యొక్క అర్థము నాకు అర్థమయ్యేలాగా చేశారు. 2021 మా కుటుంబ వాగ్దానము కీర్తన 91 నుంచి అపాయము, ఏ అపాయము నీ యొద్దకు రాదు అని. December 31 నైట్ నేను ఆ వాగ్దానం తీసుకున్నప్పుడు అప్పటికి 2020 అంతా కోవిడ్ తో పాస్ ఆన్ అయింది. దేవుడు 20లో కూడా, యాక్చువల్లీ 20 నుంచి చెప్పుకుంటూ వస్తాను. 20లో మేము ఇది తీసుకున్నప్పుడు కోవిడ్ స్టార్ట్ అయినప్పుడు మేము హైదరాబాద్ లో ఉన్నాము. హైదరాబాద్ మాకు ట్రాన్స్ఫర్ అయింది. హైదరాబాద్ లో నేను, మా వారు, మా పాప అక్కడ ఉన్నాము. కోవిడ్ లో మేము హైదరాబాద్ ఎంటర్ అయ్యాము. ఎంత స్టార్టింగ్ లో ఎంత సివియర్ గా అయ్యారు, చాలా భయపడుతూ అందరూ అమ్మో అదొక పెద్ద ఇదిలాగా ఫీల్ అవుతూ భయపడుతూ ఉన్న రోజుల్లో హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయ్యి ఆయనకి కూకట్పల్లి దగ్గర ఎంబీఆర్ కన్స్ట్రక్షన్స్ లో జాబ్ వచ్చింది. అక్కడ జాయిన్ అయినప్పుడు డైలీ ఆయనకి ఫస్ట్ సైట్ వర్కే ఇచ్చారు. సైట్ కి వెళ్తున్నప్పుడు కోవిడ్ స్టార్ట్ అయ్యాక ప్రతిరోజు నాకు భయం వేసేది అనమాట. తను వెళ్తున్నప్పుడు అనేక మంది లేబర్ మధ్యలో, అంటే నెంబర్ ఆఫ్ పీపుల్ మధ్యలో తను వర్క్ చేస్తూ ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు, తను వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎక్కడన్నా అటాక్ అయితే తన ఆరోగ్య పరిస్థితి ఆల్మోస్ట్ అందరూ సాక్ష్యం విన్న వాళ్ళకి తెలిసే ఉంటది. ఈ రోజుకి కూడా ఆయన కంప్లీట్ గా నార్మల్ గా నడవలేరు. అలాగని బ్యాలెన్స్ ఇది అని కూడా నేను చెప్పలేను. బట్ నార్మల్ ప్లెయిన్ గా ఉన్న దగ్గర హీ క్యాన్ వాక్. బట్ ఒక ర్యాంప్ ఉన్నా కానీ, మెట్లు ఉన్నా కానీ హీ డెఫినెట్లీ నీడ్స్ ఎ సపోర్ట్ అనమాట. ఎగుడు దిగుడుగా ఉన్న దగ్గర, సీ షోర్స్ లో హీ కాంట్ వాక్ ఎలోన్. అలాంటి పరిస్థితుల్లో ఉన్న తను అన్ని పట్టుకొని నడుస్తున్న తను కోవిడ్ టైంలో బయటకు వెళ్తున్నప్పుడు చాలా భయం వేసేది. దేవా నువ్వు తోడుగా ఉండు, నీ దూతల నుంచి ఏ తెగులు సోకకుండా నువ్వే కాపాడుతురా అని ప్రతిరోజు ప్రతి గంట ఇదే ప్రార్థన అనమాట. ఎందుకంటే తన శారీరకమైన బలహీనతలు ఉన్నవారు, ఐ మీన్ తన ఆరోగ్యం సంపూర్ణమైన దేవుని ఆత్మతో నింపిన ఆరోగ్యమే తప్ప శారీరకంగా తన ఆరోగ్యవంతుడు కాదు. కేవలం దేవుని కృపతో, ఆయన ఇచ్చిన ఆరోగ్యంతో, ఆయన ఇచ్చిన ఆత్మశక్తితో తను నడుస్తున్నారు. అంతవరకు తను ఉన్నారు. కోవిడ్ టైంలో అలా వెళ్తున్నప్పుడు తను రోజు మేము ప్రేయర్ చేసుకుంటూ ఉండేదాన్ని, భయపడుతూ ఉండేదాన్ని. దేవుడు ఎంత అద్భుతంగా ఆ సంవత్సరం అంతా తను ఎన్నిసార్లు పబ్లిక్ లో వెళ్ళినా, ఎంత తిరుగుతూ ఉన్నా, ఎక్కడ ఏ రోజు కూడాను కోవిడ్ రాకుండా ఆయన దూతల కంచె నుంచి మా వారిని కాపాడుతూ వచ్చారు. మేమున్న అపార్ట్మెంట్ లో, మలేషియన్ టౌన్షిప్ లో ఉండేవాళ్ళం. మేమున్న అపార్ట్మెంట్ లోనే మా ఇమ్మీడియట్ ఫ్లాట్ వాళ్ళకి కూడా కోవిడ్ వచ్చింది. మేమున్న ఆ బ్లాక్ లో ఒక 3-4 ఫ్యామిలీస్ కి అటాక్ అయ్యింది. అదే లిఫ్ట్ లో తను వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు హాస్పిటల్స్ కి చూపించుకోవడానికి, డిటెక్ట్ అవ్వడానికి ముందు రోజు అదే లిఫ్ట్ లో అందరు కలిసి వెళ్ళిన రోజులు. ఈ బ్లాక్ లో ఎవరికైనా కోవిడ్ వచ్చిందని కానీ భయం వేసేది అనమాట. బట్ దేవుడు ఎంత అద్భుతంగా తనని చాలా భద్రపరుస్తూ కాపాడుతూ 2020 సంవత్సరం మొత్తం కాపాడుతూ వచ్చారు. 2020 December 31 నైట్ దేవుడిచ్చిన వాగ్దానాలు, వీటిని గురించి 2021 సంవత్సరం దేవుడిచ్చిన వాగ్దానాలు ఎంత ప్రత్యేకమైనవంటే నా జీవితంలో చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. మా కుటుంబ వాగ్దానము, ఏ అపాయము నీ యొద్దకు రాదు. కీర్తనలు 91 నుంచి 7వ వచనం లాస్ట్ లైన్. నేను అనుకున్నప్పుడు 2020 మొత్తం కోవిడ్ రాకుండా దేవుడు మమ్మల్ని కాపాడుతూ వచ్చారు. 2021 కూడా కోవిడ్ రాకుండా దేవుడు మమ్మల్ని కాపాడటానికి వాగ్దానం ఇచ్చారు అని అనుకున్నాను. అంటే అపాయం రాదు అని దేవుడు మాట్లాడుతున్నారు అని చాలా సంతోషించారు. 2021 స్టార్ట్ అయింది. 20 నుంచే మాకు 20 డిసెంబర్ నుంచి నాకు కొంచెం ఆయాసం, రొప్పు ఎక్కువ వస్తూ ఉంటే నేను నా హెల్త్ ఇష్యూస్ వల్ల, అంటే వెయిట్ పెరిగాను, ఇంకోటి అలా అనుకుంటా వచ్చాను. 2021 ఫిబ్రవరిలో ఎక్కువ రొప్పు వస్తుంటేను ఉషా ముల్లపూడి హాస్పిటల్ హైదరాబాద్ వెళ్ళాను. వాళ్ళు ఈసీజీ టీఎంటీ తీసి రిపోర్ట్స్ అన్ని నెగిటివ్, ఐ మీన్ అబ్నార్మల్ వాల్యూస్ వచ్చాయి. మీకు క్లాట్స్ ఉంటే డెఫినెట్ గా మీకు యాంజియోగ్రామ్ చేయాలి అని నన్ను అడ్మిట్ అవ్వమన్నారు. అడ్మిట్ అయ్యాను. యాంజియోగ్రామ్ చేయడానికి 24 hours అడ్మిట్ అవ్వాలన్నారు. సో యాంజియోగ్రామ్ చేయించుకున్నా. నాకు చాలా భయం, హాస్పిటల్స్ అన్నా, ఇంజెక్షన్స్ అన్నా. ప్రేయర్ చేసుకున్నా, ప్రభా ఎందుకు దీన్ని అనుమతిస్తున్నావు నా జీవితంలో? ఆల్రెడీ మా వారు కొంచెం అనారోగ్యంగా ఉన్నారు. ఇప్పుడు నాకు ఏదైనా క్లాట్ ఉండి నేను మళ్ళీ ఏదైనా స్టంట్ అది ఇది అంటే నేను కూడా బలహీనమైపోతాను, ఎట్లా ఈ ఫ్యామిలీని అని చాలా బాధపడ్డాను. ప్రభా ఎందుకు ఇది అనుమతించావు, ఎందుకు ఇది అనుమతించావు అని చాలా దేవుడిని అడిగాను. నేను అడ్మిట్ అవ్వాల్సి వచ్చిన రోజు వచ్చింది. అడ్మిట్ అయ్యాను. నా ఇమీడియట్, యాక్చువల్లీ సింగిల్ రూమ్ మన వాళ్ళు ఉండేటట్టయితే రూమ్ రెంట్ ఎక్కువ చెప్పారు. షేరింగ్ విత్ ఎనీ అదర్ పర్సన్ రూమ్ రెంట్ తక్కువ అన్నారు. అప్పుడున్న ఫైనాన్షియల్ ఇదిని బట్టి ఓకే షేరింగ్ తీసుకుందామని షేరింగ్ తీసుకున్నాము. వనజ ఆంటీ అని నా రూమ్ షేర్ చేసుకున్నారు. ఆవిడ తెలంగాణ, ఆవిడే హైదరాబాద్ లోకల్. ఒక
75 years ఉండే ఆమెకి, కానీ చూడటానికి చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. 60 years కన్నా చిన్న ఆవిడలాగా ఉన్నారు. వాళ్ళు జొన్న రొట్టెలు అవి తింటారంట. ఆమె నా రూమ్ ని షేర్ చేసుకున్నారు. ఫస్ట్ టైం నేను నా ఫ్యామిలీలో మా మదర్ కానీ, మా ఫాదర్ కానీ, నా హస్బెండ్ కానీ లేకుండా ఒక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఒక ఓవర్ నైట్ స్పెండ్ చేయడం నేను అదే ఫస్ట్ టైం. చాలా బాధ వేసింది. బట్ ఆమె ఉన్న స్ట్రాంగ్నెస్ కి నేను ఏడుస్తున్నాను కానీ యాంజియోగ్రామ్ చేసిన చేయి పట్టుకొని ఆమె చాలా స్ట్రాంగ్ ఉన్నామా, నీకేమైనా కావాలా, ఏమైనా తింటావా, షీఈ్ కంటిన్యూస్లీ టేకింగ్ కేర్ ఆఫ్ మీ అన్నమాట. ఆమెను చూసి ఆశ్చర్యం వేసింది. అన్యులే ఇలా ఉంటే నేను దేవుణ్ణి కలిగి నేను ఇలా ఎలా భయపడుతున్నాను అని నన్ను నేను ఇచ్చుకుంటూ నేను స్ట్రాంగ్ గా ఉండాలి, నేను ఇదవుతాను. కాసేపటికి ఆమె సాయిబాబా గురించి చెప్పడం మొదలుపెట్టింది. ఆమె పెద్ద సాయిబాబా భక్తురాలు. ఆమె ఏం చెప్తుందంటే, పొద్దున్నే టిఫిన్ చేసిన ఇడ్లీ తిన్నా కానీ ఫస్ట్ ముక్క తుంచి సాయిబాబా విగ్రహం నోటికి ఆనిచ్చి ఆమె తింటుందంట. కాఫీ తాగినా కానీ కప్పు ఆనిచ్చి అప్పుడు తాగు. ఇంకా ఆమె హాఫ్ డే మొత్తము ఆమె విగ్రహారాధన గురించి, ఆమె పూజల గురించి, సాయిబాబా గురించి ఇట్లా చేశారు అట్లా చేశారు చెప్పుకుంటా వస్తున్నారు. 4 o'clock నుంచి నేను ప్రేయర్ చేసుకుంటా మనసులో, దేవా నువ్వు ఎందుకు నన్ను ఇక్కడ అనుమతించావో నాకు తెలియదు, ఎందుకు నన్ను ఈ హాస్పిటల్లో ఉంచావో నాకు తెలియదు, నువ్వు నాకు తోడుగా ఉండు, ఈమెకి నేను సువార్త చెప్పాలి. ఈమె ఎంత గుడ్డిగా ఒక విగ్రహానికి ఇంత భక్తితో చేస్తుంది. మనలో ఉన్న భక్తి నిజమైన భక్తి అయినప్పుడు డెఫినెట్ గా అది నిజమైన దేవుడికి మాత్రమే, ఒకే ఒక దేవుడు నిజమైన దేవుడు, ఒకే ఒక దేవుడు సజీవమైన దేవుడు, ఆ దేవుడికి మాత్రమే ఆరాధనలు చేసే యోగ్యత కలిగిన దేవుడు ఆ దేవుడు మాత్రమే. నిన్ను ఎరిగేటట్లుగా ఈమెకు సువార్త చెప్పే ధైర్యాన్ని, మాటని నువ్వు నాకు తోడుగా వచ్చు ప్రభా, నువ్వు నాకు తోడుగుండు ప్రభా అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాను. 8ంటికి నెమ్మదిగా నేను నా గత జీవితం గురించి, ఒకప్పుడు నేను ఎట్లా పూజలు చేశాను ఇవి చెప్పుకుంటూ వచ్చాను. ఆమెకి నెమ్మదిగా ఆమె వింటోంది. ఫస్ట్ లో కొంచెం అబ్జెక్ట్ చేసింది, బట్ మళ్ళీ చెప్తా ఉంటే వింటా ఉంది. 8:30కి అట్లాగా మాకు ఇంజెక్షన్ చేయడానికి నర్స్ వచ్చింది మా ఇద్దరికి. ఆమె ఈమెకు చెప్తున్న సువార్తను వింటూ ఆమె నుంచుంది. ఆమె రావట్లేదు అని ఇంకొక నర్స్ వచ్చింది ఆమెను పిలిచి వెళ్ళటానికి. ఆమె కూడా నుంచొని వింటుంది. వాళ్ళిద్దరు రావట్లేదని వార్డ్ బాయ్ వచ్చారు, ఆ వార్డ్ కేర్ తీసుకునే అతను కూడా నుంచొని వింటున్నారు. ఎంత గొప్ప దేవుడు అంటే 8:30 నుంచి ఆల్మోస్ట్ నైట్ 11:15 వరకు ఆ నలుగురికి సువార్త చెప్పే అదృష్టాన్ని దేవుడు నాకు ఆ హాస్పిటల్లో కలుగజేశారు. ఒకళ్ళకి చెప్దాం అనుకున్నాను, బట్ అది అనుకోకుండా నలుగురికి అయింది. అందులో సెకండ్ వచ్చిన ఒక నర్స్, ఆమె ముస్లిం, బై బర్త్ ముస్లిం. వాళ్ళ ఫాదర్ దర్గా మీద చాదర్ వేసి చేస్తారు కదా, అలా చేస్తారట. బై బర్త్ ముస్లిం. బట్ ఆమె కాలేజ్ డేస్ లో చదువుకుంటున్నప్పుడు, నర్సింగ్ అది చదువుతున్నప్పుడు కొంతమంది దేవుని బిడ్డల్ని ఫ్రెండ్స్ ఉండడం వల్ల దేవుని గురించి తెలుసుకుంది. దేవుడు అంటే ఇష్టం ఉంది, ప్రభు అంటే ఇది ఉంది. సో బైబుల్ కొనుక్కుందంట, చర్చ్ వెళ్ళడం స్టార్ట్ చేసిందంట. బట్ తనకి నర్స్ అవ్వడం ఇష్టం లేదు. షీ వాంట్స్ అనదర్ జాబ్. నాకు నర్స్ వద్దు, కానీ వాళ్ళ ఫాదర్ బలవంతంగా నర్సింగ్ కోర్స్ చేయించడం వల్ల అది చదివిందంట. ఆమె ప్రేయర్ చేసుకున్నంట, నాకు ఈ జాబ్ వద్దు, నాకు మంచి జాబ్ ఇవ్వు ప్రభా అని చాలా సార్లు ప్రేయర్ చేసుకున్నంట. బట్ అనుకోకుండా ఆమెకి నర్స్ జాబ్ వచ్చింది. ఉషా ముల్లపూడి హాస్పిటల్లో షీఈ్ వర్కింగ్ యాజ్ అ నర్స్. ఆమె యంగ్, చాలా 20 years అలా ఉంటాయి, 20. ఎప్పుడైతే ఈ జాబ్ లో జాయిన్ అవ్వాల్సి వచ్చిందో ఇంకా ప్రార్థన చేయడం వ్యర్థం అని అనుకుని ఆమె చర్చ్కి వెళ్ళడం కూడా మానేసిందంట, బైబుల్ చదవడం మానేసిందంట. ఈ సాక్ష్యం అంతా పంచుకున్నాక ఆమె నాతో చెప్పిన విషయం, ఆ పాప చెప్పిన విషయం, నేను ఇలా మానేశానక్క, నాకు ఇష్టం లేదు ఇట్లా చేశానని, నేను ఒకప్పుడు దేవుడిని ఎరిగాను కానీ నేను ఇలా వెనక్కి వచ్చేసాను అని. ఆమె చెప్పిన సమాధానానికి నేను అడిగింది దేవుడు ఇవ్వలేదు నాకు, అందుకే నాకు ఇంకా నేను వెళ్ళట్లేదు అని. నేను దేవుణ్ణి అడిగినాను. నిజంగా నాకైతే జ్ఞానం లేదండి, అంత అనుభవం, అంత జ్ఞానం నిజంగా లేదు. బ్రదర్స్ లాగా ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, నాకు అంత జ్ఞానం లేదు. ప్రభువా నువ్వు నా జ్ఞానాన్ని, ఆ అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలి, నువ్వు నా జ్ఞానాన్ని అని చిన్న ప్రేయర్ మనసులో చేసుకుంటే, దేవుడు ఇది కేవలం దేవుడు తలంపుతో నడిపించింది, నా తలంపుతో కాదు. దేవుడు ఇచ్చిన తలంపు. మనం సువార్త చెప్పాలంటే ఇది మన లైఫ్ లో అందరి విషయాల్లో జరిగే ఉంటుంది. ఒకళ్ళకి సువార్త చెప్పాలంటే, ఒక అన్యులకి చెప్పాలంటే ఒకళ్ళ ఇంటికి వెళ్ళాలి. రోడ్డు మీద మనం బహిరంగ సువార్త చెప్తూ ఉన్నప్పుడు కానీ, అయ్యా వినండి, అమ్మ వినండి అని పాంప్లెట్స్ పంచి దేవుని గురించి, కొంతమంది వినరు, వెళ్ళిపోవతలకి అని తోసేస్తారు, వినరు. మనం కొంతమంది పీపుల్ ని గ్యాదర్ చేయాలంటే మనకి చాలా కష్టం. కానీ నీకు ఒక నర్సు జాబ్ ఇచ్చి ఒక హాస్పిటల్లో నేను ఉంచారమ్మా. మేము సువార్త 10 మందికి చెప్పాలంటే ఎంత కష్టపడాలో తెలుసా? 10 మంది వినేలాగా చేసుకోవడానికి ఎంతమంది దగ్గరికి వెళ్ళాలో తెలుసా? ఒక హాస్పిటల్లో నువ్వు ఉంటున్న వార్డ్ లో ఒక రోజుకి 10 నుంచి 15 మంది డిశ్చార్జ్ అవుతుంటారు. 10 నుంచి 15 మంది కొత్త పేషెంట్స్ జాయిన్ అవుతుంటారు. అనారోగ్య పరిస్థితుల్లో ఆత్మస్థైర్యం తగ్గిపోయి బాధలో, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు నువ్వు సువార్త చెప్తానంటే లేచి వెళ్ళిపోయే సిచ్యువేషన్స్ కూడా కాదు. పేషెంట్స్ హాస్పిటల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంకా అక్కడే ఉంటారు బెడ్ మీద. ఒక రోజుకి నువ్వు 10 నుంచి 15 మందికి ఒకే దగ్గర సువార్త చెప్పే గొప్ప భాగ్యాన్ని దేవుడు నీకు ఉద్యోగం ద్వారా ఇచ్చారు. ఇదెందుకు ఆలోచించట్లేదు నువ్వు? ఎంతమందికి వాళ్ళకి నువ్వు ప్రేమగా మందులు ఇస్తూ, ప్రేమగా ఇంజెక్షన్స్ చేస్తూ సువార్త చెప్పొచ్చు కదా. దేవుణ్ణి ఎరగని వాళ్ళు ఎంతమంది నువ్వు గైడ్ చేయొచ్చు కదా. ఇది కేవలం దేవుడి ఇచ్చిన తలం. అది విన్న తర్వాత అమ్మాయి చాలా ఏడ్చింది.
అక్క నాకు అసలు ఈ తలంపు రాలేదక్క, నిజమేనక్క, నేను ఎందుకు ఇలా ఆలోచించాను, ఇది నా జీవితానికి ఇది బెస్ట్ అని నాకు తెలియలేదక్క అని చెప్పి అమ్మాయి ఇచ్చింది. ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే, దేవుణ్ణి నేను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వకముందు ఎందుకు ప్రభా ఇది అనుమతించావు అని నేను అడిగిన ఆ ప్రశ్నకి సమాధానంగా ఆ అమ్మాయి ఏడుపు నాకు సమాధానంగా వచ్చింది. నాకు అనిపించింది, ఆ అమ్మాయి ఏడుస్తూ ఈ మాట చెప్పినప్పుడు డెఫినెట్ గా దేవుడు నాకు శ్రమనివ్వాలను, నన్ను బాధ పెట్టాలనో కాదు, ఆ అమ్మాయి ప్రశ్నకి సమాధానంగా నన్ను అక్కడికి నడిపించారు. నేను ఒక పాత్రని మాత్రమే, దేవుడు వాడుకున్న పాత్రని మాత్రమే తప్ప, దేవుడికి ఎంత ప్రేమ ఉంటే ఆ అమ్మాయి మీద, ఆ అమ్మాయి కోసం ఇంత ప్లానింగ్ తోటి నడిపించారు అని చాలా ఆశ్చర్యం వేసింది. అమ్మాయి ఏడ్చి ఎప్పుడైతే ఆ తీర్మానం మళ్ళీ చేసుకుందో, నేను దేవుడిని విడుగునక్క అని, ఎంత సంతోషం వేసిందంటే, ప్రభా నీ ప్రణాళికలు ఇలా ఉంటాయని, ఒకళ్ళని ప్రేమిస్తే అమ్మాయిని ఎంత ప్రేమించుంటారు దేవుడు, ఎంత ప్రేమిస్తే ఆ అమ్మాయికి సమాధానకరంగా ఇంత ప్రాసెస్ చేసి ఇలా వెళ్ళి ఇలా జరిగించి ఇలా చేశారు. దేవుడు ఒకసారి రక్షించుకుంటే మనం తప్పిపోయినా కానీ మనల్ని పట్టుకొని తిరిగి అదే మార్గంలో నడిపించే గొప్ప దేవుడు మనకున్నాడు. ఇంత ప్రేమ చూపించే దేవుడు మనకున్నాడు. మన జీవితంలో చాలా సార్లు మనకు శ్రమలు, అనారోగ్యాలు వస్తాయి, కానీ అవి మనకి శ్రమ కాదు, మన కోసం జరుగుతున్నవి కాదు, మన ద్వారా ఇతరులకి క్షేమాన్ని దయచేయడానికి దేవుడు ఇస్తారు అని మనం తెలుసుకునే ఒక మార్గం అన్నమాట. నా జీవితంలో దేవుడు అది చేశారు. యాంజియోగ్రామ్ లో క్లాట్స్ లేవు, బట్ పంపింగ్ టు హార్ట్, బ్లడ్ పంప్ అయ్యే ప్రెషర్ తక్కువ ఉంది, బ్లడ్ పంప్ తక్కువ అవుతుంది అని చెప్పినప్పుడు మెడిసిన్స్ తోటి అది ఇది అవుతుంది అన్నారు. సో దానికి హ్యాపీగా ఫీల్ అయ్యాను. డిశ్చార్జ్ అయ్యి వచ్చాక ప్రభా నీ ప్రణాళిక, ఆయన ఆలోచన ఎక్కడి నుంచి ఎక్కడికి నడిపించారు అని అనుకున్నాను. అపాయము నీ యొద్దకు రాదు అని దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని అలా నెరవేర్చారు. నేను అనుకున్నాను, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చావు ప్రభా, నీకు స్తోత్రములు దేవా అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అయితే దేవుడిచ్చిన వాగ్దానము, మనకి మరణం ఉంటది కానీ దేవుడి వాగ్దానానికి కానీ దేవుని ప్రేమకు కానీ ఎప్పటికీ మరణం ఉండదు. ఆ సంవత్సరంలో మార్చ్ కి వీళ్ళ కంపెనీలో అనౌన్స్ చేశారు, బికాస్ ఆఫ్ కోవిడ్ క్రైసిస్ ఒక 4 to 5 మెంబర్స్ ని హై సాలరీస్ తీసుకునే వాళ్ళని ఈ ఇయర్ మే కల్లా మీరు May 1st కి వేరే జాబ్ చూసుకోండి, April 31st విల్ బి యువర్ లాస్ట్ వర్కింగ్ డే అని చెప్పారు. April 30th విల్ బి యువర్ లాస్ట్ వర్కింగ్ డే అని. ఇది ఎందుకు అనుమతించారు దేవుడు అని నేను చాలా బాధపడ్డాను. మళ్ళీ జాబ్ వెతుక్కోవాలి, మళ్ళీ మా వారు కొంచెం డిప్రెస్ అయ్యారు, ఎట్లా ఇది అని ఇంటర్వ్యూస్ ఇస్తూ వచ్చారు. దేవా ఎందుకు ఇలాగా ప్రతి సంవత్సరం ఇలా ఎందుకు జరుగుతుంది అని నేను చాలా బాధపడ్డా. ప్రేయర్ చేసుకున్నాను, నువ్వే దీనికి దారి చూపించు ప్రభా, నువ్వే మార్గం చూపించు ప్రభా అని ప్రేయర్ చేసుకుంటూ వచ్చాము. May 1st నుంచి వాళ్ళు రావక్కర్లేదన్నారు, బట్ ఆశ్చర్యకరుడు, అద్భుతకరుడు, April 22nd మెగా ఇంజనీరింగ్ కంపెనీలో కేరళ ప్రాజెక్ట్ అపాయింట్మెంట్ లెటర్ వచ్చింది. మళ్ళీ థ్యాంక్ యూ దేవా అని అనుకున్నాము. అప్పుడు కేరళ అంటే కేరళ అనుకున్నాం, కానీ మేము కంప్లీట్ అది పయ్యనూరు అని నార్త్ కేరళ అనమాట, ఒక చిన్న పల్లెటూరు మేము ఉంటుంది ఇప్పుడు. సో 10 days కి బిఫోరే వాళ్ళు చెప్పిన దానికన్నా ఒక 10 రోజుల ముందే దేవుడు మమ్మల్ని గౌరవంగా అక్కడి నుంచి వచ్చేయడానికి సహాయం చేశారు. అపాయం మీ వద్దకు రాదు, లేమి మనకి కలగదు. దేవుని కలిగి ఉన్న వాళ్ళని కీర్తనలు 84లో నేను అప్పుడు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు కీర్తనలు 84 ద్వారా దేవుడు నాతో చాలా స్పష్టంగా ఒక మాట మాట్లాడారు. అది ఒక్కసారి చూద్దాము. కీర్తనలు నేను యెహోవాకి మొరపెట్టగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను అని ఒక వాక్యం ఉంటుంది. నేను ఆయన తట్టు చూడగా నాకు వెలుగు కలిగెను అని ఒక వాక్యం ఉంటుంది. దాని ద్వారా దేవుడు నాతో చాలా స్పష్టంగా, దేవుడు నమ్ముకున్న వారు ఎన్నడూ సిగ్గునందకుండా దేవుడు చేస్తానని మనకి వాగ్దానం ఇచ్చున్నారు వాక్యం ద్వారా. దాన్ని ఎత్తిపెట్టి నేను ప్రార్థన చేసినప్పుడు, ఈ జాబ్ ఇచ్చినప్పుడు అనుకున్నా, నిజంగా దేవా నువ్వు ఎన్నడూ మమ్మల్ని సిగ్గుపడనివ్వు అని. మేము కేరళ రావడం జరిగింది. ఆ రాకపోకల్లో, ప్రయాణాల్లో కోవిడ్ కి భయపడి బై రోడ్ వచ్చాము. వాటన్నిటిలో దేవుడు ఎంతో తోడై ఉన్నారు. కేరళ జాబ్ వచ్చింది అనే సంతోషము జాయిన్ అయిన 1 month లో మాకు ఇదైంది. ఎందుకంటే మేము ఉంటున్న పయ్యనూరు ఇది చాలా ఇంటీరియర్ అనమాట, కర్ణాటక బోర్డర్ కి దగ్గర ఉంటుంది కొంచెం. మేము ఉంటున్న ఇంట్లో చుట్టూ ఎంటీ స్పేస్ ఎక్కువ ఉంది. మీరు నమ్మరు, ఎన్ని పాములు అంటే
కనీసం 2-3 రోజులకు ఒక కొత్త పాము కనిపిస్తూ ఉంటుంది అనమాట. చుట్టూ పాము. నేను పాముల్ని దగ్గరగా చూడటం కూడా ఫస్ట్ టైం అదే. ఒక రోజు చూసినప్పుడు ఫస్ట్ టైం వణికిపోయాను. సెకండ్ 2 days తర్వాత మళ్ళీ ఇంకొక పాము కనబడింది. రకరకాల పాములు, ఎంత పెద్ద పెద్ద పాములు కనిపించడం మొదలైంది. దేవా, ఎందుకు ఇలాంటి చోటికి మమ్మల్ని పంపించావు? మళ్ళీ మొదలైంది ఒక మానవ సహజమైన ఒక ఇది. దేవుడు నేను అడుగుతా వచ్చాను, ప్రభా ఇన్ని జాబ్స్ ఉన్నాయి కదా, ఇన్ని చోట్ల ఉన్నాయి కదా, ఎందుకు మమ్మల్ని ఇలాంటి చోటికి నడిపించావు అని కేరళ గురించి నేను అడుగుతా వచ్చాను దేవుడిని. ఎందుకు ప్రభా ఇలాంటి ప్లేస్ లో పంపించావు అని కొంచెం నష్టతూనే ఉన్నాను. ప్రతిరోజు వంట చేస్తున్నా కానీ, ప్రభా ఎందుకు ఇట్లాంటి చోటుకు పంపించావు? ఇదే మాట, ఎందుకు ఇలాంటి మనుషులంగా మనకి ఈ రోజు ఏం జరుగుతుంది, ఇది జరుగుతున్నది మనకి మంచో కాదు మనకు తెలుసు, కానీ రేపటి రోజు ఏంటి, రేపు ఏం జరుగుతుంది మనకు తెలియదు. మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఈ క్షణం వరకు అవి కూడా పనికొచ్చేవి కానే కాదు. దేవుని ఆలోచనలు, దేవుని ప్రణాళికలు మనకు అందనంత ఎత్తైనవి. అవి ఎలాగో ఆయన ప్రాక్టికల్ గా మా జీవితంలో చేసి చూపించారు. ఇక్కడికి ఎందుకు పంపించావు ప్రభా అని నేను అడుగుతూ వస్తున్నాను. మా ఓనర్ ఆంటీ, ఆవిడ ఇక్కడ ఉండరు, మంత్లీ 2 days వచ్చి ఇల్లు క్లీన్ చేసుకొని వెళ్తారు కింద. నేను 4 పాములు చూశాక ఆమె కాల్ చేశాను అనమాట. ఆంటీ ఇక్కడ పాములు ఎక్కువ తిరుగుతున్నాయి, ఏమన్నా చేయించండి అని. అంటే ఏ కలర్ పాము తిరుగుతుందమ్మా అని అడిగారు ఆవిడ. అంటే అట్లా ఫస్ట్ చూసింది ఎల్లో ఉంది, బ్రౌన్ ఉంది, కొంచెం బ్లాకిష్ ఉంది, రకరకాల పాములు చూశాను. బ్రౌన్ కలర్ లో ఎక్కువ తిరుగుతున్నాయి ఆంటీ అని అంటే, అది మన పాములు కాదమ్మా, మన ఇంట్లో తిరిగేది ఎల్లో కలర్ పాము ఒకటే మన ఇంట్లో తిరుగుతుంది, అవి బయట నుంచి వచ్చి ఉంటాయి అని. అంటే ఒక పెంపుడు కుక్కని, ఒక పెంపుడు పిల్లిని పెంచుకున్నట్టు మాట్లాడుతున్నారు. ఇక్కడ పాములు అంత కామన్ అంట, పాములు ఫుల్ పాములు ఉన్నాయి. కీర్తనలు 91 మాకు ఇచ్చిన కుటుంబ వాగ్దానంలో ఇంకొంచెం కిందకు వస్తే, మీరు సింహములను నాగుపాములను త్రొక్కెదురు అని ఒక లైన్ ఉంటుంది అక్కడ. దేవా, వాగ్దానంలో మనకి దేవుడు ప్రతి సంవత్సరం, ప్రతి దినము మనకి వాగ్దానంతో మనల్ని నడిపిస్తూనే ఉంటారు. అది చూసినప్పుడు ఓహో ఇలా కూడా. ఒక రోజు ఇలాగే కింద మెట్ల మీద కూర్చొని కాళ్ళు కింద పెట్టి ఫోన్ మాట్లాడుతున్నాం. మా పిన్ని కాల్ చేస్తే నేను ఫోన్ మాట్లాడుతూ అటు ఇటు చూసుకోలేదు, కూర్చొని ఉన్నాను. నా 2 కాళ్ళ మధ్యలో నుంచి ఎంత పెద్ద పాము వెళ్ళిందంటే, నేను అది పాముని చూసి రియలైజ్ అయ్యే లోపు, షాక్ అయ్యి అరిచి పైకి వచ్చే లోపు, షివరింగ్ తో, స్వెట్టింగ్ తో నా బాడీ ఒక్క క్షణం పట్టదు. అది నా కాళ్ళ గుండా వెళ్తున్నప్పుడు కాటేయడానికి ఒక్క క్షణం పట్టదు. అపాయము నీ యొద్దకు రాదు అని ఒకసారి దేవుడు వాగ్దానం ఇస్తే అది ఎప్పటికీ రాదు. మనకి మేలు కొరకే సమస్తమును సమకూడి. ఎంత ఈ రోజున పక్కన పాము కనపడినా కానీ నాకు భయం వేయట్లేదు. అది కొన్ని మంత్స్ బ్యాక్ ఒక పామును చూస్తే షివర్ అయిపోయేది. దేవుడు ఎన్ని ఆపదలు గుండా ఆ పాముల్ని ఒక 10-15 రోజులు, ఒక 1 month చూసిన తర్వాత, దేవా అపాయం నీ యొద్దకు రాదని వాగ్దానం ఇచ్చావు, ఇదే కదా నువ్వు నన్ను కాపాడుతూ వచ్చావు కదా అని ఇలా. ఫస్ట్ ఏమో యాంజియోగ్రామ్, నా హార్ట్ ప్రాబ్లం గురించి, అది ఒక పర్పస్ఫుల్ గా దేవుడు చేసిన ఒక ప్రణాళిక. అందులో నాకు ఏ అపాయము రాకుండా చేశారు. సెకండ్ ఏమో మా వారి జాబ్, ఆర్థికంగా ఏ అపాయము లేకుండా మా తనని క్షేమంగా అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చారు. థర్డ్, పాముల గురించి, కాళ్ళ మధ్యలో నుంచి పాములు వెళ్తున్నా సరే ఏ అపాయము మాకు రాకుండా దేవుడు తోడుగా ఉన్నారు. అన్నిటిని మించి సెప్టెంబర్ లో పాప 10th class చదువుతుంది గుంటూరులో. ఆఫ్లైన్ స్టార్ట్ చేసాం, ఇంకా ఆన్లైన్ క్లాసెస్ జరగవు అంటే, తను 2013 లో మా వారు సిక్ అయిన దగ్గర నుంచి ఫస్ట్ టైం నేను తనని 3 days వదిలి ఉండడం. అదే ఇక్కడ నుంచి వెళ్ళి మా పాపని గుంటూరులో డ్రాప్ చేసి రిటర్న్ రావడానికి నాకు 3 days పట్టింది. ఆ 3 days మా వారిని వదిలేశాను. నేను వెళ్ళేటప్పుడు హెల్దీగా ఉన్న ఆయన రిటర్న్ వచ్చేటప్పటికి కోల్డ్, కాఫ్ తో ఉన్నారు. ఎందుకు ఇలా ఉన్నావు అని అంటే, క్లైమేట్ చేంజ్ అయిందిలే, ఏం లేదు అది కదా. టెస్ట్ చేయించుకోమంటే ఫస్ట్ 2 days టెస్ట్ చేయించుకోలేదు, ఏం కాదు అని. థర్డ్ డే లైట్ గా ఫీవర్ కూడా స్టార్ట్ అయ్యేటప్పటికి టెస్ట్ చేస్తే హీస్ టెస్టెడ్ కోవిడ్ పాజిటివ్ అనమాట. తన రిపోర్ట్ పాజిటివ్ వచ్చింది. నేను నా బంధువుల్లో, ప్రాక్టికల్ గా నా ఫ్రెండ్స్ లో, మా అన్నయ్య ఒక కజిన్ బ్రదర్ హైదరాబాద్ లో ఉండేవాళ్ళు. 40 lakhs అతనికి ఖర్చు అయింది. హైదరాబాద్ లో ఉన్నప్పుడు అన్నకి కోవిడ్ వస్తే, హీస్ 35 years, 40 lakhs ఖర్చు అయింది. ఏఐజీ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. హీఈస్ నో మోర్ టుడే. ఆల్మోస్ట్ 1 month 15 days, 1.5 months హీఈస్ ఇన్ హాస్పిటల్. హీఈస్ నో మోర్. చాలా మంది ఆరోగ్యవంతులు, ధనవంతులు, అన్ని రకాలుగా 2020 నుంచి చూస్తూ వచ్చాము. చాలా మంది, నేను నాకు తెలిసిన సంఘ కాపర్లు, బంధువులు, దేవుని బిడ్డలు చాలా మందిని కోల్పోయారు. వాళ్ళందరినీ చూసి ఈయనకి కోవిడ్ రాగానే చాలా భయం వేసింది. ఇంత బలహీనం, నా ఆరోగ్యము బలహీనమైందే, మా వారి ఆరోగ్యము బలహీనమైందే. గట్టిగా గాలోస్తే పడిపోయే గడ్డి పూలు లాంటి ఆరోగ్యాలు మా. కోవిడ్ తో కన్నా అంటే మా వారు, నేను కన్నా అని పిలుస్తున్నాను, ఎలా కోలుకుంటారని చాలా భయం వేసింది. ప్రభా నువ్వు మాత్రమే కాపాడగలవు అని ప్రార్థన చేసుకుంటూ వచ్చాము. అపాయము నీ యొద్దకు రాదనే వాగ్దానాన్ని మళ్ళీ ఎత్తిపెట్టి ప్రేయర్ చేసుకుంటూ వచ్చాము. నువ్వే దారి చూపించు ప్రభా, నువ్వే మార్గం చూపించు ప్రభా అని. తన్ని నేను హాస్పిటల్ అడ్మిట్ చేయలేదు పాజిటివ్ రాగానే, బికాస్ హాస్పిటల్స్ కి వెళ్తే తనకున్న ఆల్రెడీ న్యూరో ప్రాబ్లమ్స్ కానీ వేటికైనా ఇంకా హైపర్ చేసి తనని ఇది చేస్తారు. నేను చూసిన మా బంధువులు, ఫ్రెండ్స్ అందరూ హాస్పిటలైజ్ అయ్యాకే సీరియస్ అయ్యారు.
సో దేవుని కృపను బట్టి తనకి ఇంట్లోనే మెడికేషన్ స్టార్ట్ చేశాను విత్ నోన్ డాక్టర్ ఇన్ చర్చ్. వాళ్ళు చెప్పిన మెడిసిన్స్ తోటి స్టార్ట్ చేశాను. ఫస్ట్ 5 days నార్మల్ గానే ఉన్నారు. 5th day తీసుకెళ్లి సిటీ స్కాన్ అన్ని చేయించాను, లంగ్స్ కూడా ఒకసారి టెస్ట్ చేయించాను, అంత నార్మల్ వచ్చింది. లైట్ ఇన్ఫెక్షన్ బట్ నార్మల్ ఉన్నాను. మెడికేషన్స్ వాడుతూ ఉన్నాను. తనని హాస్పిటల్స్ కి తిప్పుతూ ఒకే ఇంట్లో ఉండడం వల్ల నాకు కూడా పాజిటివ్ వచ్చింది. నాకు పాజిటివ్ వచ్చిన 5 days కి నేను సిటీ స్కాన్ తీయించుకోవడానికి వెళ్ళా. అంటే తనకి ఆల్మోస్ట్ 9th day 10th day ఆ టైం. తను కూడా మళ్ళీ చేయించు అని అంటేను తనకు కూడా సిటీ స్కాన్ తీశాను. కాఫ్ ఉంది, కోల్డ్ ఉంది, బట్ మనిషి డిటోరియేట్ అయిపోతూ లేరు, నార్మల్ గానే ఉన్నారు. బట్ ఆ సిటీ స్కాన్ తీసినప్పుడు ఆశ్చర్యం, తన లంగ్స్ మొత్తం ఇన్ఫెక్ట్ అయిపోయారు. రేడియాలజిస్ట్ తనని సిటీ స్కాన్ తీసిన రేడియాలజిస్ట్ ఇమీడియట్ గా చెప్పింది ఏంటంటే, మీరు ఇమీడియట్ గా ఇతన్ని హాస్పిటల్ అడ్మిట్ చేయండి, తనకి చాలా సీరియస్ అయిపోతుంది, తను అసలే ఇల్ హెల్త్ తో ఉన్నారు అని. మేము ఇక్కడికి కేరళ పైనూరు వచ్చిన తర్వాత ఇక్కడ కొంచెం ముస్లిం పాపులేషన్ ఎక్కువ. సో మాల్స్ లో వాళ్ళు మాత్రమే హిందీ మాట్లాడతారు. అదర్ దాన్ దట్ ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు లేరు, తెలుగు వాళ్ళు అసలే లేరు. మేమున్న 6 months లో ఒక్క తెలుగు వాళ్ళని అవుట్ సైడర్స్ ని మేము చూడలే లోకల్ గా. సో అతను హాస్పిటల్లో అడ్మిట్ చేయమన్నప్పుడు నేను అడిగాను, మేము ఇక్కడికి కొత్త అండి, ఇప్పటి వరకు ఏ హాస్పిటల్కి వెళ్ళలేదు, మీరే చెప్పండి ఎక్కడికి తీసుకెళ్ళమంటారు. ఆయన ప్రియదర్శిని హాస్పిటల్కి వెళ్ళండి, అక్కడ డాక్టర్ జానీ భాషా ఉంటారు, ఆయన చూసుకుంటారని ఆయన హిందీలో చెప్పారు. సో అక్కడ వెళ్దాము అని ఫిక్స్ అయ్యామన్నమాట. నా దగ్గర చేతిలో పెద్ద క్యాష్ కూడా లేదు. ఇంట్లో ఒక 50,000 ఆన్ ద వే, ఇంటికి వెళ్ళి మళ్ళీ 50,000 తీసుకొని ఒక 2 days కి అన్నట్లు ప్రిపేర్ అయ్యి వెళ్ళాము. యూ డోంట్ బిలీవ్, మీరు నడుచు మార్గం అంతటిలో నేను మీకు తోడై ఉంటాను అని దేవుడు మనకి ఆయన హృదయపూర్వకమైన వాగ్దానం నమ్మిన ప్రతి ఒక్కరికి ఇచ్చారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుణ్ణి నమ్మినప్పుడు, ఆయన వైపు కన్నులెత్తి చూసినప్పుడు, ఆయన మన మార్గాన్ని అంతటినీ సరళం చేసే దేవుడుగా, ఆయన వెలుగుతో మనల్ని నడిపించే దేవుడుగా ఉన్నారు. ఎంత ఆశ్చర్యకరుడంటే, ఎంత అద్భుతకరుడంటే, మేము ఆ హాస్పిటల్ కి వెళ్ళి డాక్టర్ జానీ భాషా క్యాబిన్ లోకి వెళ్ళినప్పుడు కోవిడ్ పేషెంట్ అండి అని చెప్తే ఐ స్పోక్ టు, నేను అతనితో ఇంగ్లీష్ లోనే మాట్లాడాను. డాక్టర్ కదా తెలుగు ఇవి రావు అని ఇంగ్లీష్ లోనే మాట్లాడాను. యాజ్ అన్ MBBS డాక్టర్స్ మాత్రమే అక్కడ మాట్లాడతారు, మిగతా స్టాఫ్స్ నర్స్ అందరూ ఓన్లీ మలయాళం, ఇంగ్లీష్ కూడా అర్థం కాదు వాళ్ళకి, హిందీ ఇంగ్లీష్ కూడా. ఆయనతో చెప్పినప్పుడు ఆయన మరి మా అపీరెన్స్ ని బట్టో లేకపోతే నేను మా వారితో మాట్లాడుతున్న దాన్ని బట్టో కానీ మీరు ఆంధ్ర వాళ్ళ అని అడిగారు. తెలుగులో మాట్లాడాడు ఆయన. ఎంత ఆశ్చర్యం వేసిందంటే, అవునండి అంటే మేము తెలుగు వాళ్ళమే, గుంటూరు, అతను నాది నేటివ్ గుంటూరు అని చెప్పాడు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, మనకి ఎప్పుడు ఎక్కడ ఏది అవసరమో ఆయన ప్రణాళికలో ముందుగానే రాసి పెట్టుంటారు. అలాగే మనల్ని నడిపిస్తారు. మనం అర్థం చేసుకోలేము, అది జరిగే వరకు, జరిగిపోయే వరకు మనం అర్థం చేసుకోలేము. ఆ డాక్టర్ ఎప్పుడైతే తెలుగులో మాట్లాడారో ఎంత గ్రేట్ రిలీఫ్ అంటే నాకు, దేవా నువ్వు తోడుగా ఉండి నడిపించావా, నన్ను చేయి పట్టుకొని ఇక్కడికి నడిపించావా, ఆయనే నడిపించారు. డెఫినెట్లీ దేవుడే నడిపించారు. అలా నడిపించి డాక్టర్ ఎప్పుడైతే తెలుగులో మాట్లాడి, ఏం కాదండి, మీరు ఎంత ధైర్యం ఇచ్చారంటే, అసలు వాళ్ళు ఇక్కడ డాక్టర్స్ నేను చూసినంత వరకు పానిక్ అవ్వట్లేదు, మనల్ని పానిక్ చేయట్లేదు. కంప్లీట్ కోవిడ్ తో లంగ్స్ అంతా ఇన్ఫెక్ట్ అయిపోయి ఉన్నా సరే వాళ్ళు పానిక్ అవ్వట్లేదు, మనల్ని పానిక్ చేయట్లేదు. యూ డోంట్ బిలీవ్, మేము అడ్మిట్ అవ్వమన్నారు. తనతో పాటు నేను అడ్మిట్ అయ్యాను. తను ఒక్కళ్ళే చూసుకోలేరండి, తనకి ఏం రాదు, నేను ఇద్దరం ఒకే రూమ్ లో ఉంటామని. సో మా ఇద్దరిని ఒకే రూమ్ లో ఉంచారు విత్ 2 separate beds. మాకు ఒక రూమ్ ఇచ్చారు. హాస్పిటలైజ్ అయ్యాము. మనకి ఆంధ్ర తెలంగాణలో అయితే ఐఎమ్ నాట్ ఎవరిని ఇక్కడ డిగ్రేడ్ చేసి చెప్పాలి అని కాదు, నేను కొన్ని ప్రాక్టికల్ ఎక్స్పీరియన్సెస్ మా బంధువుల్లో చూశాను. కానీ కోవిడ్ వచ్చి హాస్పిటలైజ్ అవుతున్నాము అంటే అప్పుడు లాస్ట్ ఇయర్ అంతా మినిమం 4 lakhs 1 lakh ముందుగా డిపాజిట్ చేయమని అడుగుతున్నారు. పర్ డే సీరియస్ అయిన వాళ్ళకి 1 lakh చార్జ్ చేసిన సిచ్యువేషన్స్ కూడా నేను చూశాను. మమ్మల్ని ₹1 కట్టమని వాళ్ళు ముందు అడగలేదు, అడ్మిట్ చేసుకున్నారు. అండ్ అక్కడ ట్రీట్మెంట్ కి అసలు లిస్ట్ ఆఫ్ మెడిసిన్స్ అనమాట, ఒక 6 to 7 మెడిసిన్స్, ఫీవర్ ఉన్నా లేకపోయినా డోలో 650, విటమిన్ డి, మల్టీవిటమిన్, సి విటమిన్, ఎజిథ్రోమైసిన్, ఇంకా రకరకాల టాబ్లెట్స్, బ్లడ్ థిన్నర్స్, చాలా ఎన్ని ఇచ్చేస్తున్నారు. ఈయన ఇక్కడ అడ్మిట్ అయిన తర్వాత మేము అప్పటిదాకా ఇంట్లో ఉంచి తనకి ట్రీట్ చేస్తున్న 5 days మందులు కూడా తనని అసలు వాడనివ్వలేదు. మొత్తం మానేయండి, అసలు మందులేం వాడొద్దన్నారు. ఓన్లీ నెబులైజేషన్ 3 times a day 2 days ఇచ్చారు, అది కూడా అంతే. ఇంకేం మెడిసిన్స్ ఇవ్వట్లా. ఫీవర్ వస్తే వేయండి, లేకపోతే నెక్స్ట్ 6 hours కి మళ్ళీ వేయమని కూడా చెప్పట్లేదు. ఎంత తక్కువ మెడిసిన్స్ తో తనకి ట్రీట్మెంట్ చేశారంటే ఐ వాజ్ రియలీ షాక్డ్. వాళ్ళు వస్తున్నారు, లంగ్స్ కెపాసిటీ పెంచడానికి ఒక పైప్ ఇస్తున్నారు, మీరు పీల్చండి అంటున్నారు. అంత ప్రాక్టికల్ గా చేస్తున్నారు అనమాట. నర్స్ వస్తుంది, తనకి లంగ్స్ మీద ఫ్రంట్ బ్యాక్ మొత్తం ఇట్లా చేయి పెట్టి కొట్టడము, సో దట్ ఆ ఫ్లమ్ ఫామ్ అవ్వకుండా ఉండేలాగా ప్రొసీజర్. ఎవ్రీ 1 hour కి 6 minutes కంటిన్యూస్ వాక్ చేయండి, సో దట్ మనం తనంతా తానే ఎక్స్ట్రాగా బ్రీత్ చేయడానికి. సో ఇలాంటి ప్రాక్టికల్ గా సింపుల్ టెక్నిక్స్ తో చేస్తున్నారే కానీ మెడిసిన్స్ వాడకుండా తనని ఎంత బాగా ట్రీట్ చేశారంటే డాక్టర్స్. అండ్ స్పెల్ బౌండ్ అనమాట, అంత బాగా చూస్తున్నారు డాక్టర్స్ మాత్రం. 14th day కి యాక్చువల్లీ తగ్గిపోవాలి, బట్ తనకి 13th day నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది మా వారికి. సో తనకి లైట్ డోసేజ్ ఆఫ్ స్టెరాయిడ్స్ స్టార్ట్ చేయాలంటేనే లాస్ట్ 2-3 days స్టెరాయిడ్స్ స్టార్ట్ చేశారు.
బట్ అది కూడా 4 mg వెరీ లైట్ డోసేజ్ తో స్టార్ట్ చేశారు. నాకు కోవిడ్ ఉంది, నాకు లంగ్ ఇన్ఫెక్షన్ లేదు, ఫీవర్ లేదు, బట్ సివియర్ కాఫ్, నోరు తెరవలేనంత కాఫ్ అనమాట. ఇదంతా వాచిపోయింది, దగ్గి బాగా ఉంది. అయినా కానీ నాకు ఒక డోలో ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. ఓన్లీ కాఫ్ సిరప్ తో నన్ను 10 days, నేను అక్కడ ఉన్న 10 days ఓన్లీ కాఫ్ సిరప్ తోటి ఒక 2 days ఎజిథ్రోమైసిన్ ఇచ్చారు. విత్ వెరీ లెస్ మెడికేషన్ వాళ్ళు ట్రీట్ చేశారు అక్కడ. ఎంత ఆశ్చర్యంగా అనిపించిందంటే, ఆయన ఎక్కడ నేను ఎన్నిసార్లు భయపడుతున్నా సరే భయపడొద్దమ్మా అని డాక్టర్ చాలా ధైర్యం చెప్పారు. తనకి స్టెరాయిడ్స్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి తన హార్ట్ బీట్ ఒక రోజు నైట్ 255 హార్ట్ బీట్, ఆక్సిజన్ లెవెల్స్ వచ్చేసి నెమ్మదిగా 90, 87, 85, 82 దాకా కూడా పడిపోయినాం. బట్ వాళ్ళు వెంటిలేటర్స్ వాడలేదు, వాటికి కూడా ఆక్సిజన్ కూడా పెట్టలేదు. దే సెడ్ టు వాక్, దే సెడ్ టు బ్రీద్, ఆ లంగ్ కెపాసిటీ పెంచే ఎక్సర్సైజెస్ చేయించారే తప్ప మెడికేషన్స్ యూస్ చేయలేదు. అంత బాగా తనని చూసుకొని ట్రీట్ చేశారు. ఆ నైట్ మాత్రం హార్ట్ రేట్ పెరిగి ఆక్సిజన్ లెవెల్స్ 80 to 85 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతున్నప్పుడు మాత్రం ఇవాళ నైట్ చూద్దామమ్మా, తగ్గకపోతే మీరు అంబులెన్స్ వేసుకొని కన్నూరు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కి వెళ్ళాలి, మీరు అక్కడ అడ్మిట్ చేయండి, ఇక్కడ అంత ఫెసిలిటీస్ లేవు, పల్లెటూరు అది చాలా మేము ఉంటుంది, ఇది చాలా చిన్న పల్లెటూరు, ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ లేవు కాబట్టి మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పారు. ఆ నైట్ మాత్రము నిజంగా దేవుడు ఎంత తోడుగా ఉండి, నాకు ఇక్కడ తెలుగు మాట్లాడి ఆ డాక్టర్ తప్ప పంచుకోవడానికి, బాధపడటానికి, మాకు వండి పెట్టడానికి కూడా లోకల్ ఫుడ్ అస్సలు తినలేము. ఇక్కడ ఇంతంతలా బియ్యం, ఓన్లీ చపాతి, అది కూడా పల్లెటూరు 7 కల్లా అన్ని క్లోజ్ అయిపోతాయి. ఆర్డర్ ఇస్తే బిఫోర్ 6 ఆర్డర్ ఇవ్వాలి, వాళ్ళు బిఫోర్ 7 తెచ్చిస్తారు. కాఫ్ సిరప్ వేసుకొని మర్చిపోయి పడుకున్న రాత్రి పూట 8:30కి లేచి ఆర్డర్ చెప్తే అంతా క్లోజ్ మేడం అన్నారు. మంచినీళ్ళు తాగి పడుకున్న డేస్ కూడా ఉన్నాయి అనమాట, విత్ దోస్ మెడికేషన్స్ అండ్ ఆల్. ఫుడ్ లేక వండి పెట్టే వాళ్ళు లేరు, ఎట్లా దాన్ని పలకరించే వాళ్ళు లేరు. మా ఇద్దరిని ఒక అనారోగ్యంతో ఒక సపరేట్ చేసి ఎట్లా ఉంటాం అలా ఉన్నాం అనమాట. కానీ అలాంటి సిచ్యువేషన్స్ లో కానీ ఈ కోవిడ్ వచ్చిన తర్వాత చాలా మంది రియలైజ్ అయి ఉంటారు ఎంత దగ్గర. వాళ్ళు మమ్మీ డాడీ వస్తామన్నారు, నేనే వద్దన్నాను. పెద్దవాళ్ళు వాళ్ళు వచ్చి అక్కడ ఉంటారు, దే కాంట్ డూ ఎనీథింగ్ ఫర్ అస్. సో వాళ్ళని నేను రావద్దన్నా. ఎలాంటి పరిస్థితులు వచ్చినా మన అయిన వాళ్ళు మనతో ఉండాలని అనుకున్నా కానీ ఉండలేని సిచ్యువేషన్స్ లో కూడా, మనం బ్రతికున్నా మరణించినా ఒక్కళ్ళు ఉన్నారు ప్రతి సిచ్యువేషన్ లో మనకు తోడుగా ఉండేవాళ్ళు, ప్రభువు మాత్రమే. ఆయన ఆత్మ ద్వారా మనం బ్రతికున్నంత కాలము బ్రతికి మనం మరణించిన తర్వాత కూడా మనతో ఉండే ఒకే ఒక్కరు దేవుడు మాత్రమే, సజీవమైన ఈ దేవుడు మాత్రమే, ఇంకెవ్వరూ ఉండరు. మనం ఐ లవ్ మై హస్బెండ్, ఐ లవ్ somebody, ఐ లవ్ మై ఫాదర్, ఐ లవ్ మై మదర్, ఐ లవ్ మై డాటర్, ఐ లవ్ మై సన్ అందరం చెప్తాం. ఎవ్రీ లవ్ హ్యాస్ ఇట్స్ లిమిట్స్. ఒక లిమిట్ ఉంటుంది, ఒక దగ్గర ఇట్ విల్ ఎండ్ ఆఫ్. అది కోవిడ్ బాగా ప్రూవ్ చేసింది అందరికి. ఒక ఎండ్లెస్, ఒక లిమిట్లెస్ లవ్ అంటూ ఉంది అంటే అది దేవుని ప్రేమ మాత్రమే. అంతు లేనిది, అంతము లేనిది దేవుని ప్రేమ. అంత గొప్ప దేవుడు మాకు నిజంగా ఈ కేరళలో తోడుగా ఉండి, ఆ డాక్టర్ ద్వారా మాట్లాడుతూ ప్రాక్టికల్ గా మాతో ఉంటూ నిజంగా ఎంత తోడుగా ఉండి దేవుడు నడిపించారండి. ఆ 10 రోజులు హాస్పిటల్, మేము 10 days అడ్మిట్ అయి ఉన్నాం హాస్పిటల్లో. 10 days 2 కోవిడ్ పేషెంట్స్ హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉంటే, బై ద టైమ్ వి డిశ్చార్జ్ ఆయన అన్నారు, ఇంకా బాగా నీరసంగా ఉన్నారు, అంతా ఓకే, రికవర్ అయిపోతుంది, మీరు ఇంటికి వెళ్ళి ఒక 1 month ఆయనకి బెడ్ రెస్ట్ ఇవ్వండి, మీరు 4-5 days రెస్ట్ తీసుకోండి సరిపోతుంది అన్నారు. బిఫోర్ డిశ్చార్జ్ బిల్ ఇచ్చారు వాళ్ళ చేతిలో. నిజంగా ఆశ్చర్యంతో నాకు కన్నెమ్మడి నీళ్ళు వచ్చినాయి అనమాట. ఎందుకంటే నేను జాయిన్ అయ్యే రోజు అడ్మిట్ అవ్వనప్పుడు కౌంటర్ లోకి వెళ్ళి రూమ్ రెంట్ అడిగితే వాళ్ళు చెప్పలేదు, ఇక్కడ డాక్టర్స్ చెప్తారండి, మేము కనుక్కొని చెప్తామన్నారు, దే డిడ్ంట్ సెడ్. సో అనుకున్నా నేను, అయిపోయింది ఇంకా బడ్జెట్ ఏమన్నా సేవింగ్స్ ఉంటే అవన్నీ తీసి ఇచ్చేయాలి అని. ఎందుకంటే నేను గుంటూరులో, ఆంధ్రాలో, హైదరాబాద్ లో కూడా చూసాను చాలా మంది లక్షలు. అది 10 days మేమిద్దరం 2 కోవిడ్ పేషెంట్స్ 10 days హాస్పిటలైజ్ అయి ఉంటే, అక్కడ వాళ్ళు మెడిసిన్స్ కూడా వాళ్ళే ఇస్తారు, మనల్ని కొనుక్కోమని చెప్పారు. ఎందుకంటే మేమిద్దరం ఇంక్ పేషెంట్స్, ఆ వార్డ్ లోకి ఎవరు రారు. ఆ నర్సెసే టైం టు టైం మెడిసిన్స్ తెచ్చి చించి ఇది వేసుకోండి ఈ టైం అని చెప్పిస్తారు అనమాట. ఎక్స్రేస్, సిటీ స్కాన్, మధ్యలో మనకి నెగిటివ్ వచ్చిందా లేదా టెస్ట్లు, బ్లడ్ టెస్ట్లు, మొత్తం వాళ్ళు చేసిన మెడికేషన్స్ కానీ, టెస్ట్లు కానీ, డాక్టర్ ఫీజ్ కానీ, రూమ్ రెంట్స్ కానీ, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. దే చార్జ్డ్ 48,000 for 10 days for 2 కోవిడ్ పేషెంట్స్. నేను షాక్ అయ్యా. నేను తీసుకెళ్ళింది 50,000, ఇంకా 2,000 దేవుడు మిగిల్చాను. 48,000 రూపాయల బిల్లు. నేనే షాక్ అయ్యా. ఐ డిడ్ంట్ ఎక్స్పెక్టెడ్ దట్. కనీసం 1.5 lakh అన్నా వేస్తారు అనుకున్నాను. 48,000తో మమ్మల్ని బయటికి పంపించారు. మన దగ్గర ఎప్పుడు ఎంత ఉంటాయి, ఎంత ఉండవు, పక్క వాళ్ళకి చెప్తే కానీ తెలియదు. ఒకసారి భర్త కంట్రోల్ చేసే దగ్గర భార్య కూడా తెలియదు. వాట్ ఈస్ అవర్ ఎగ్జాక్ట్ సిచ్యువేషన్, ఎగ్జాక్ట్ స్టేటస్, ఫైనాన్షియల్ స్టేటస్, ఇవన్నీ మనం చెప్పకుండానే మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎంత అవసరమో ఎరిగిన దేవుడు. అంత అద్భుతమైన దేవుడు మనకున్నాడు, అంత అద్భుతమైన తండ్రి మనకున్నాడు, అంత అద్భుతమైన ప్రాణ స్నేహితుడు మనకున్నాడు. ఇంత గొప్ప దేవుడిలో ఆశ్చర్యపోవటం. నేను ఆల్మోస్ట్ దేవుడిని ఎరిగిన దగ్గర నుంచి
ఆల్మోస్ట్ ఆల్ ఎవ్రీడే ఆయన కార్యాలను చూసి ఆశ్చర్యపోతూనే ఉంటా, గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. బట్ మళ్ళీ నెక్స్ట్ డే ఇంకా కొత్తగా ఆశ్చర్యం, ఇంకా కొత్తగా, ఇలా కూడా చేస్తావా దేవా నువ్వు, ఇలా కూడా నువ్వు ఎగ్జిక్యూట్ చేస్తావా ప్రభా, నీ ప్రేమ ఎక్కడ ప్రభా, ఇంతకన్నా ఎక్కడ ప్రభా అని అంత ఆశ్చర్యపరిచే దేవుడు నాకు. ఆ సంవత్సరం మొత్తం అపాయం నీ వద్దకు రాదనే వాగ్దానంతో ఎన్నిసార్లు ఆ వాగ్దానాన్ని నా పక్షాన దేవుడు నెరవేరుస్తూ వచ్చారంటే, నా కుటుంబ పక్షాన, నా భర్త పక్షాన, నా పక్షాన. దీనిలో నేను ఇంకొకటి చెప్తాను. ఇందాక మనం రోమిల్ రాసిన పత్రికలో 8:28 చదివినట్టు, మేలు కొరగటికై కలుగుటికై సమస్తమును సమకూడి జరుగుతున్నాను. దీని అర్థము ప్లానింగ్, సమస్తమును సమకూడి జరుగును. ఎక్స్ట్రాడినరీ ప్లానింగ్ ఆఫ్ గాడ్ అన్నమాట. మన ఆలోచనలు, మన ప్రణాళికలు ఎందుకు పనికిరాని అని ఎలా చెప్తారంటే, ఇదే నేను పాపని దింపడానికి గుంటూరు వెళ్ళి వచ్చేటప్పటికి ఈయన కోవిడ్ వచ్చింది. సపోజ్ పాప కూడా మాతో పాటు ఉంటే, యాజ్ షీఈ్ యంగ్ ఇనఫ్, ఒకవేళ తనలో ఇమ్యూనిటీ సిస్టమ్ బాగుండి తన ఎఫెక్ట్ అయ్యి ఉండకపోతే, నేను మా వారు ఎఫెక్ట్ అయ్యి మేమిద్దరం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉంటే, ఇక్కడ పాములు, చుట్టూ పాములు, ఇక్కడ ఎలా అంటే 1 ఎకరం స్థలంలో ఒక చిన్న ఇల్లు కడతారు. ఇప్పుడు మేము ఉంటుంది పల్లె పెంకుటిల్లి ఇల్లు, చిన్న ఇల్లు కడతారు. నీకు ఏదైనా ఆపద వచ్చి గట్టిగా అరిస్తే పక్కన ఇంట్లో వాళ్ళకి వినిపించదు కూడా, వాళ్ళు కూడా ఎకరం పొలంలో మధ్యలో ఎక్కడో ఉంటారు. సో ఆ వయసులో పాపని ఒక్కదాన్ని వదిలేసి 10 days మేము హాస్పిటల్లో ఉండడం అనేది మా ఇద్దరికి ఇంపాసిబుల్ థింగ్ అనమాట. అది దేవుడు ప్లానింగ్. పాపని తీసుకెళ్లి గుంటూరులో పేరెంట్స్ దగ్గర పెట్టి నేను రిటర్న్ వచ్చేటప్పటికి ఇంటికి కోవిడ్ రావడం, మేమిద్దరం హాస్పిటలైజ్ అవ్వడం, పాప సేఫ్ గా గుంటూరులో ఉండడం. ఇంతకన్నా మన జీవితాల గురించి ఎంత అద్భుతంగా, ఆశ్చర్యంగా ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటారు? నా దేవుడు మాత్రమే ఉంటారు. నా జీవితంలో అయినా, మీ జీవితంలో అయినా జరిగే ప్రతిదీ మనకి మేలు కలగడానికి, మన కుటుంబానికి మేలు కలగడానికి మాత్రమే సమస్తము సమకూర్చి జరిగించే దేవుడు ఇదే. ఆ వాక్యము నాకు ప్రాక్టికల్ గా అప్లై చేసింది ఈ ఇయర్ మొత్తం అన్నిట్లో. 2 నెలల క్రితము ఎందుకు మమ్మల్ని కేరళ తీసుకొచ్చావు ప్రభా, ఎందుకు ఈ పాముల మధ్యలో ఉంచావు ప్రభా అని దేవునితో ప్రతినిత్యము అడుగుతూ నసుగుతూ ఉన్న నాకు దేవుడు ఇచ్చిన సమాధానం అన్నమాట. ఈ హాస్పిటల్ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి నీరసంతో రెస్ట్ తీసుకున్నప్పుడు ఆలోచించినప్పుడు ఆనందంతో ఏడు అనమాట, కండెమండి. ఈయన మేము ఈ కేరళలో, ఈ పయ్యనూరులో, ఈ ప్రియదర్శిని హాస్పిటల్లో ఆ డాక్టర్ చేతిలో కాకుండా ఇంకెక్కడైనా సరే కన్నాకి మా వారికి కోవిడ్ తో అడ్మిట్ అయి ఉంటే, గాడ్స్ ప్లాన్ అయితే తప్ప వేరెవరు ప్రాణాలతో తనని బయటికి పంపించేవాళ్ళు కాదు. డెఫినెట్లీ పంపించేవాళ్ళు కాదు. తనకున్న అనేకమైన హెల్త్ ఇష్యూస్ వీటన్నిటిని బట్టి దేవునికి తెలుసు మనకు అనారోగ్యం ఎప్పుడు వస్తుంది, ఎక్కడ ఉండాలి, అప్పుడు ఎక్కడ ట్రీట్ చేయించుకోవాలి, ప్రతి విషయము దేవుని ప్రణాళికలో ఉంటుంది. ఆ టైంకి మనం ఎక్కడ ఉండాలో కూడా ఆయన ప్రణాళికలో ఉంటుంది. కేవలం ఆయన ప్లానింగ్ ద్వారా పలానా టైంకి పలానా అనారోగ్యం వస్తుంది, పలానా చోట ఉండాలి కాబట్టి దేవుడు మమ్మల్ని కేరళ ఈ ప్లేస్ కి ఇక్కడికి పంపించారు. ఇది ఆయన ప్రణాళిక, అద్భుతమైన ఆయన ప్రణాళిక. ఎంత ఆశ్చర్యం వేసిందంటే, దేవా సారీ క్షమించు, నేను ఎంత నసిగాను ప్రభా, పాముల దగ్గరికి పంపించావేంటి ప్రభా, పాముల దగ్గరికి పంపించావేంటి ప్రభా. బట్ ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు తెలుసుకున్నాక ఆశ్చర్యం వేస్తుంది. ప్రాసెస్ కి ముందు, ప్రాసెస్ జరిగేటప్పుడు మనం దేవుని ఆలోచనలు గ్రహించలేము. అంతా అయిపోయాక ఆయన ప్రేమను మాత్రమే మనం గ్రహించగలం. ఇంతలాగనా దేవా నువ్వు ఇలా కూడా చేస్తావా ప్రభా అని ఆశ్చర్యపోగలం. అంత గొప్ప దేవుడు మనకున్నారు. ఈ 2021 ఇయర్ మొత్తం మమ్మల్ని ఎంతలా కాపాడుతూ వచ్చారంటే, విత్ దట్ 15 days ఆఫ్ కోవిడ్ లో తను ఆల్మోస్ట్ 10 to 11 kgs తగ్గిపోయారు మా వారు. బట్ తను రికవర్ అవ్వడానికి గాడ్ ఎంత శక్తిని తిరిగి ఇచ్చారంటే, నిజంగా అగైన్ విత్ ఇన్ 10-15 days డాక్టర్స్ సెడ్ టు టేక్ రెస్ట్ ఫర్ 1 month, బట్ 10-15 days లో తను మళ్ళీ ఆఫీస్ కి వెళ్ళిపోవడం స్టార్ట్ చేశారు. అంతలాగా దేవుడు తన్ని రికవర్ చేశారు. మళ్ళీ తను కోలుకోవడానికి దేవుడు సహాయం చేస్తూ వచ్చారు. ఇయర్ మొత్తం ఒక వాగ్దానంతో దేవుడు మనల్ని రక్షిస్తూ, ప్రొటెక్ట్ చేస్తూ, ఒక మాట చెప్పారంటే దేవుడు ఆ మాట తప్పని దేవుడు, ఆ మాట నెరవేర్చే దేవుడుగా మన జీవితాల్లో ఉన్నారు. ఇవే కాదు, ఇంకా చాలా ఇయర్ మొత్తం అనేకమైన ఆపదలు, రకరకాల, ఒకటి అని కాదు, అనారోగ్య పరిస్థితులు, విషపాముల మధ్యలో, ప్రయాణాల్లో, ఆర్థికంగా గాని, కుటుంబ పరంగా గాని చాలా సమస్యలు. చాలా మంది దూషించడం గాని, కొంతమంది అన్నారు ఏప్రిల్ జాబ్ లేనప్పుడు, మార్చ్ ఏప్రిల్లో జాబ్ పోయిందని తెలిసినప్పుడు, నువ్వు దేవుడు అని అంత ఇది చేస్తావు, మరి మాటికి ఎందుకు ఎవ్రీ ఇయర్ మీ ఆయనకి జాబ్ పోతుంది అని మా చుట్టాల్లో, మా బంధువుల్లోనే నన్ను అడిగిన వాళ్ళు ఉన్నారు, ఎక్కిరించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అది నన్ను ఎక్కిరించి ఉంటే డెఫినెట్లీ నేను ఐ వుడ్ యాక్సెప్టెడ్. బట్ నీ దేవుడు ఏం చేస్తున్నాడు అనే ఒక ప్రశ్నతో అడుగుతారు. అన్యులకి మనకి ఉన్న తేడా ఇదే. నేను డెఫినెట్ గా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పదలుచు. నేను ఒకప్పుడు అన్యురాలుగా ఉన్నాను కాబట్టి, నేను మాట్లాడాను కాబట్టి నాకు అన్యులు ఒకళ్ళొకళ్ళు ఏమైనా అయినప్పుడు అయ్యో పాపం ఏం బాధపడుతున్నాను అంటారు. కానీ దేవుని నమ్ముకున్నాక మనకేమన్నా అయితే మనకన్నా ముందు మన దేవుని గురించి మాట్లాడతాం. మనం అది మన చేతుల్లో ఉన్నా లేకపోయినా, మన తప్పైనా కాకపోయినా, మరి మీ దేవుడు ఏం చేస్తున్నారు, దేవుడు అంటారు అని ఈ ప్రశ్న డెఫినెట్ గా అడుగుతారు మనం.
అక్కడ అవమానం మనకు కాదు, మన దేవుడికి జరుగుతుంది. నేను వాళ్ళందరికీ ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత ఒకటే చెప్పాను, నిలబడగలమా లేదా అనేది మొదటి ప్రశ్న అయితే, రెండవ ప్రశ్న దేవుడు ఉన్నాడు కాబట్టే ఇప్పుడు ఈ కోవిడ్ తగ్గిన తర్వాత నన్ను ప్రశ్నించిన ప్రతి ఒక్కళ్ళకి నేను ఫోన్ చేసి చెప్పాను, ఎందుకు దేవుడు మమ్మల్ని ఆ రోజు అక్కడ ఆ జాబ్ నుంచి తీసేసి ఇక్కడికి తీసుకొచ్చారు. ఈయన ఇక్కడ ఉంటే సేఫ్ కాబట్టి, ఇలాంటి ట్రీట్మెంట్ తో నార్మల్ అవుతారు కాబట్టి ఇక్కడికి తీసుకురావడం కోసం అక్కడ జాబ్ తీసేసి ఇక్కడ తీసుకొచ్చారు. ఇది నా దేవుడి ప్రణాళిక, ఇది నా దేవుడు చేయగలిగిన గొప్ప కార్యం అని చాలా దేవుని ఇదితోటి నేను చెప్పగలిగాను, ధైర్యంతో చెప్పగలిగాను. మనకి అనారోగ్యం వచ్చినా, ఆరోగ్యం వచ్చినా, బలహీనతలు వచ్చినా, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా, మాట పడవలసి వచ్చినా, ప్రతిదీ అది మనకి శ్రమ కొరకు కాదు, దేవుడు మన మేలు కొరకు ముందుగా జరిగిస్తున్న ఒక మార్గం. ఎందుకు నాకు అనారోగ్యం ఇచ్చావు ప్రభు మనం అడగడానికి లేదు, నేను అడగడానికి లేదు, అది అయిపోయాక కానీ నేను తెలుసుకోలేకపోయాను. మన జీవితంలో ఎప్పుడు ఏది జరగాలో దేవుడు అది ఆ రోజులు జరిగిస్తూ వస్తాడు. ఇది నమ్మితే, విశ్వసిస్తే, అందుకే అక్కడ రాశారు, దేవుని ప్రేమించు వారికి. దేవుణ్ణి ప్రేమించినప్పుడు, హృదయపూర్వకంగా మనం ఆయన వైపు చూసినప్పుడు, కన్నులెత్తి మనం ప్రభు నీ వెలుగు నాకు చూపించు అని దేవుణ్ణి అడిగినప్పుడు, విడిచిపెట్టే దేవుడు ఎంత మాత్రం కాదు. నేను నిన్ను విడువను, ఎడబాయను అని దేవుడు రక్షించిన ప్రతి ఒక్కళ్ళతో వాగ్దానం చేసిన మాట. మనం ఆయన తట్టుని, ఆయన వైపు చూడటం మాననంత వరకు ఆయన ఎన్నడూ మన చేయని విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప తండ్రి నాకున్నారు. ఇది నేను చాలా ఇదిగా చెప్పుకోగలను. చాలా విషయాల్లో 2020లో కూడా చాలా అపాయాలు, మా ఇంట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, బట్ ఎవ్వరికి వెంట్రుక కూడా కాలనంత దేవుడు వాసనతో, వెంట్రుక కాలే వాసన కూడా రాకుండా మమ్మల్ని బయటకు తీసుకొచ్చారు. ఇల్లు మొత్తం హాల్ అంతా కాలిపోయింది. ఆ మంటల్లో నుంచే నేను, మా వారు, మా పాప బయటకు వచ్చాం. వెంట్రుక కాలిన వాసన కూడా రానివ్వలేదు దేవుడు. ఎంత ఆశ్చర్యకరుడు అంటే అంత ఆశ్చర్యకరుడు. ఆయన మహా గొప్ప కృప ఇప్పుడు వింటున్న మీరు, మనము ఎంత గొప్ప దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం మనకు ఉంది. ఓ ఇజ్రాయేలా, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు అని. ఎంత అద్భుతమైన మాట అంటే నేను అది ప్రతిసారి అది నెమరేసుకుంటాను. నిజంగా కదా, ఎంత దౌర్భాగ్యురాలి నేను. అలాంటి నన్ను ఇంత భాగ్యవంతురాలిగా దేవుడు చేశారు. ఇంత గొప్ప దేవుడు, సజీవమైన దేవుడిని ఎరిగేటువంటి భాగ్యంలోనికి, ఇజ్రాయేల్ గుంపులోనికి నన్ను చేర్చారు అని చాలా సంతోషిస్తూ ఉంటాను. నేను సాక్ష్యం చెప్పమన్నప్పుడు చాలా చోట్ల చెప్తారు అందరూ, ఆర్థికంగా అని కాదు. నేను బాప్టిజం తీసుకున్నప్పుడు కూడా చాలా మంది అడిగారు, నువ్వు మీ వారు బ్రతికున్నారు, ప్రాణాలతో ఉన్నారు కదా, నీకు మేలు జరుగుతుందని నువ్వు దేవుని దగ్గర ఉన్నావు, మతం మారావు. బంధువులు చాలా మంది ఈ రోజుకి చేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు వింటున్న మీ అందరికి కూడా చెప్తాను, నాకు మేలు జరుగుతున్నాయి అని కాదు, మా వారు ప్రాణాలతో ఉన్నారని కాదు, ఈ దేవుడు సజీవుడని నేను ఈ దేవుని దగ్గరికి వచ్చాను. రుచి చూసి తెలుసుకున్నాను కాబట్టి ఈ దేవుడి దగ్గరికి వచ్చాను. సాక్ష్యం అంటారు, సాక్ష్యం అంటే కోర్టులో జడ్జి ముందు నుంచున్నప్పుడు సాక్షిని ప్రవేశపెట్టండి అంటారు. అంటే ఏంటి, అక్కడ డైరెక్ట్ నువ్వు చూసావా, నువ్వు విన్నావా, యు ఆర్ ద ప్రాక్టికల్, నువ్వు అక్కడ విట్నెస్ అనమాట. అంటే నువ్వు చూసి, నువ్వు విని దాన్ని మాత్రమే నువ్వు చెప్పాలి, అది సాక్ష్యం అంటే. మనం సాక్ష్యం చెప్పమన్నప్పుడు నేను నా దేవునికి, సజీవమైన నా ప్రభువుకి నేను సాక్షిని అని చెప్తాను. ఎలా అంటే, ఈ దేవుడు సజీవుడని నేను రుచి చూసి తెలుసుకున్నాను. ఈ దేవుడు మాట్లాడే దేవుడు అని నాకు ఇచ్చిన సమాధానాల ద్వారా తెలుసుకున్నాను. ఈ దేవుడు మాట్లాడే దేవుడు అంటానికి నేను సాక్ష్యం, ఈ దేవుడు వినే దేవుడు అంటానికి నేను సాక్ష్యం, ఈ దేవుడు చూసే దేవుడు అనడానికి నేను సాక్ష్యం, ఈ దేవుడు అడిగిన ప్రతి దానికి తిరిగి సమాధానం ఇచ్చే దేవుడు అంటానికి కూడా నేను సాక్ష్యం. నిజంగానే ఇంత గొప్ప దేవుడు మనము బయటకి కూడా ఏడవక్కర్లేదు, మనసులోనే ప్రభువా అని ఒక బాధ, ఒక ఇదితో నువ్వేం చెప్పక్కర్లేదు. అసలు మన జీవితంలో మరుగై ఉందా ఆయనకేముంది? నీ జీవితంలో, నా జీవితంలో దేవునికి తెలియని ఒక్క రహస్యం చెప్పండి, అన్ని తెలుసు ఆయనకి. జస్ట్ ప్రభువా అని కళ్ళు మూసుకుంటే నీ హృదయంలో ఉన్న ప్రతి దాన్ని చూసే దేవుడు ఆయన. నువ్వు నోరు తెరవకుండా అడిగిన ప్రతి దానికి సమాధానం ఇచ్చే దేవుడు ఆయన. నా జీవితంలో ఎన్నోసార్లు అలా సమాధానం ఇచ్చాను, ఎన్నోసార్లు ప్రభువా ఎందుకు ఇలా, ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు అనే దానికి సమాధానం అన్ని ప్రాక్టికల్ గానే చేసి చూపిస్తారు. మళ్ళీ ఊహలోనో మనం ఏదో ఒక భ్రమలోనో ఉండక్కర్లేదు. ఈ షోస్ యూ ప్రాక్టికల్ లైఫ్ లో జరుగుతూ ఉంటుంది, నా లైఫ్ లో జరుగుతూ ఉంటుంది. ఇంత గొప్ప సజీవమైన దేవుని పెట్టుకొని ఇంకా వేరే దారి, వేరే మార్గము మనకి లేనే లేదు. ఇదే మార్గం, ఇదే త్రోవ, దీనిలోనే నడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉండే భాగ్యంలోనికి నిజంగా చాలా మంది రాలేకపోయారు, మనం వచ్చాము. దానికి దేవునికి హృదయమార స్తుతులు చెల్లించడం తప్ప మనం ఏం చేయలేము. ఏమి ఇవ్వగలం? సమస్త సృష్టికి ఐశ్వర్యం ఉంటుంది ఆయన. ఏమి ఇవ్వగలం? మనం ఇవ్వగలిగింది, మనల్ని దేవుడు చెయ్యమన్నది, మనకి ప్రాణం ఉన్నంత వరకు మనం చేయగలిగింది రెండే రెండు పనులు.
అనుదినము అనుక్షణము దేవుని స్తుతించడం, ఆరాధించడం. ఎందుకంటే ఏ శక్తి, ఏ బలము మనం ఇండియా ప్రెసిడెంట్ కాదు, ఇండియా ప్రైమ్ మినిస్టర్ కాదు, వరల్డ్ లో రిచెస్ట్ పర్సన్స్ కాదు, నథింగ్, దే ఆర్ నథింగ్. కానీ వీఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్. ఐఎమ్ డాటర్ ఆఫ్ గాడ్. నేను నా దేవుని కుమార్తెను అని నేను గర్వంగా చెప్పుకోగలను. దట్స్ అ ప్రెస్టేజ్ టు మీ. దట్ ఈస్ అ మేజర్ థింగ్ ఫర్ మై లైఫ్. దీనికి చాలు నేను థ్యాంక్ యూ చెప్పడానికి, దేవుడికి డైలీ థ్యాంక్ యూ చెప్పడానికి. రెండవది, ఆయన చూపించిన ఈ మార్గాన్ని నాకు ఎంతో మంది చెప్పారు. నేను అన్యురాలుగా ఉన్నప్పుడు నేను త్రోసి వేశాను. వింటారా వినరా అనేది కాదు, ఎదుటివాడు చెప్పడం మన బాధ్యత. మన మరణం వరకు దేవుని కొరకు మనం చేయగలిగిన రెండే పనులు: ఒకటి, ఆయన్ని స్తుతించడం, ఆయన ఆరాధించడం. రెండు, ఆయన కొరకు ఆయన్ని గూర్చిన సువార్త లేదా నీ జీవితంలో జరిగిన వాటి గురించి అయినా దేవుని ఇతరులకి పరిచయం చేయడం. ఈ రెండు మన జీవితంలో మనం కంపల్సరీ ప్రతి దినం చేయాలి అని అనుకుంటే దేవుడు ఎక్కడో ఉండరు, మన పక్కనే, మన చుట్టూ, మన లోపల మనకి సమాధానం ఇస్తూ మన చుట్టూనే ఉంటారు. ఈ రెండు మాత్రమే మన లైఫ్ లో టార్గెట్స్ లాగా ఉండాలి. మిగతా అవన్నీ ఐ అగ్రీ, జాబ్ చేయాలి, ఎర్న్ చేయాలి, ఫ్యామిలీ చూసుకోవాలి, హెల్త్ చూసుకోవాలి, పేరెంట్స్ ని చూసుకోవాలి, కిడ్స్ ని చూసుకోవాలి, సంఘంలో మనం ఎట్లా ఉండాలి, ఎవ్రీథింగ్ మ్యాటర్స్. బట్ అబౌవ్ ఆల్ ఓన్లీ దీస్ టూ మ్యాటర్ ఎ లాట్. ఈ రెండు మనం చేసినప్పుడు మిగతా అవన్నీ దేవుడు ఆటోమేటిక్ గా ఆయన సమకూర్చి చేస్తారు. నీకేది అవసరము, నాకేది అవసరము, ఏది అవసరం లేదు అన్ని తెలిసిన దేవుడు. ఈ రెండు పాటిస్తే మిగతా అవన్నీ ఆటోమేటిక్ గా దేవుడు మన కోసం చేసేది. సో ఐ హోప్ ఈ రోజు నుంచి, దినములు చాలా చెడ్డగా ఉన్నాయి, చూస్తున్నాము. ఆల్మోస్ట్ థర్డ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయ్యే ఛాన్సెసే కనిపిస్తున్నాయి రష్యా యుక్రెయిన్ మధ్య, ఇఫ్ ఇన్ కేస్ యుఎస్ఏ ఎంటర్స్. దేవుని వాక్యము లూకా సువార్తలో దేవుడు చెప్పినట్లుగా ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధం కనుక వస్తే దేవుని రాకడ ఎంతో సమీపంగా ఉన్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు. ఆ రాకడికి ముందు మనం చేయగలిగినంత భూమి మీద తెలియని వాళ్ళకి, దేవుని ఎరగని వాళ్ళకి దేవుని పరిచయం చేసే అదృష్టం అది. ఆ అదృష్టాన్ని మనం అందరం పొందుకోవాలని ప్రతిరోజు ఈ రెండు మన జీవితంలో రోజుకు ఒక్కళ్ళకన్నా సువార్త చెప్పాలి అని మనం ఒక ఎయిమ్ లాగా పెట్టుకొని ఇఫ్ వి మూవ్ ఫార్వర్డ్, డెఫినెట్లీ దేవుడు మనల్ని రక్షించినందుకు అనుదినం సంతోషిస్తూ ఉంటారు. నా బిడ్డ, నేను రక్షించుకున్న నా బిడ్డ తాపత్రయపడుతుంది అని. అట్లీస్ట్ ట్రై ఇట్ ఫ్రమ్ యువర్ సైడ్. అది వర్కౌట్ అవుతుందా లేదా, లీవ్ ఇట్ టు గాడ్. నాకు వర్కౌట్, నాకు ఎంతమంది, నేను 10th క్లాస్ నుంచి చెప్తూ వచ్చింది మా పిన్ని, ఎప్పుడూ తిట్టేదాన్ని, ఎప్పుడూ త్రోసివేసేదాన్ని. సరైన సమయంలో దేవుడు మాట్లాడతారు, అప్పుడు డెఫినెట్ గా వెళ్తుంది. చెప్పి ఉండడం వాళ్ళ బాధ్యత. చెప్పారు, వింటామా లేదా, నా సమయం వచ్చినప్పుడు దేవుడు చేస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి, దేవుడిని ఎరగని వాళ్ళకి చెప్పడం మన బాధ్యత. వాళ్ళు విన్నారా లేదా, లీవ్ ఇట్ టు గాడ్. సరైన సమయంలో దేవుడు ఆ కార్యాన్ని జరిగిస్తారు, డెఫినెట్ గా జరిగిస్తారు. చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం బ్రదర్. నా తండ్రి, పరిశుద్ధుడు అయిన నా దేవా, నీ పాదములకు వేలాది స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. దేవా, సర్వమును నీ అధీనంలో ఉన్నది. మమ్మల్ని అందరినీ మీ ప్రేమతో కట్టి ఉంచుకున్నారు, అందుకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నారు. ప్రభువా, ఎందుకు పనికిరాని నన్ను కూడా మీ పాత్రగా వాడుకుంటున్న మీ ప్రేమ కొరకై స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. వ్యర్థమైన నన్ను వాడుకున్నందుకై హృదయమారా మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. దేవా, మీరు మాట్లాడించిన ప్రతి ఒక్క మాట కొరకై మీకు స్తోత్రము. దేవా, ఎవరికి ఏది అవసరమో మీరు మాట్లాడి ఉన్నారని నమ్మి విశ్వసిస్తున్నాం. నిజమే ప్రభువా, మీరు అక్కడ సమీపంగా ఉంటుండగా ప్రభువా, మేమందరము కలిసి ప్రభువా అనేకులకి ప్రభువా మిమ్మల్ని పరిచయం చేసే భాగ్యమును మాకు దయచేస్తున్నామని వేడుకొంచున్నాం. ప్రభువా, మీరు ఇచ్చే వాటిని, ప్రభువా మీరు ఇవ్వని వాటిని, సమస్తమైన వాటి కొరకే ప్రభువా మీకు స్తోత్రములు. మాకు ఏది అవసరమో, ఏది అక్కరో ఎరిగిన దేవుడు, మేము ఎప్పుడు ఎక్కడ ఉండాలో తెలిసిన దేవుడివి, మేమేం చేయాలో ఏం చేయకూడదో ఎరిగిన దేవుడివి. మా జీవితంలో సమస్తమును ప్రభువా నీ అధీనంలో ఉంచుకున్నందుకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మీ బిడ్డలుగా ప్రభువా మీ మార్గమును అనుసరించి ప్రభువా మీ వాక్యము ప్రభువా మాలో ఇమిడిమించుకొని ప్రభువా మేము మీ వాక్యం ద్వారా జీవించినట్లుగా సహాయం దయచేయండి. వాక్యానుసారంగా మా జీవితాన్ని ప్రభువా మేము సరి చేసుకోవడానికి మాకు సహాయం దయచేయండి. మిమ్మల్ని గూర్చి ప్రభువా మేము సువార్తను ప్రకటించటకు ప్రభువా మా నోటిని మీ బోరగా పాడుకున్నట్టుకు సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మాకుగా మేము ఏమీ చేయలేని వారం ప్రభువా, బలహీనం ప్రభువా, అశక్తులం ప్రభువా, మీరే మీ ఆత్మతో మాతో కూడా ఉంటూ నడిపిస్తూ రమ్మని వేడుకొంచున్నాను. సహాయం దయచేయండి. సమయాన్ని అంతటినీ ప్రభావ మీరు ఆశీర్వాదకరంగా ఉంచినందుకే మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ, కూడి ఉన్న సంఘములంతటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. సర్వలోకంలో ఉన్న సంఘాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, మీ చిత్తమైతే యుద్ధాన్ని ఇంతటితో ఆపమని వేడుకొంచున్నాం. మీ చిత్తం ఏమై ఉందో అది మాత్రమే జరిగిస్తూ రమ్మని వేడుకొంచున్నాం. అనేకులు ప్రాణాలని కోల్పోతుండగా ప్రభా మీరే విడువబడిన వారి కుటుంబాలకి తోడుగా ఉంటూ రమ్మని ప్రభా, ఆ కుటుంబాల్లో కావాల్సిన ఆదరణని ప్రభా, అనుగ్రహాన్ని, ఆర్థికమైన ఇబ్బందుల్ని ప్రభా మీరే తప్పిస్తూ రమ్మని, మీరు ఆశీర్వదిస్తూ రమ్మని వేడుకొచ్చున్నాం.
మేమెవ్వరికి తోడుగా ఉండలేని వారం ప్రభా. అక్కడ ఉన్న సమస్త జనులు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుంటూ రమ్మని వేడుకొంచున్నాను. నాయకులకి సరైన జ్ఞానాన్ని దయచేయమని వేడుకొంచున్నాను. మా దేశాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. కోవిడ్ ని మీరు తగ్గుముఖం పట్టించినందుకే మీకు హృదయ ఆరస్తుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా. మీరు అక్కడి కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నామని ప్రభా. బుద్ధిగల కన్యకల వల్లే ప్రభా మేము సిద్ధపడటకు సహాయం దయచేయండి. ఒకనొక దినమున మీరు ఉన్నప్పుడు ప్రభా మిమ్మల్ని చూసి మిమ్మల్ని హత్తుకునేటువంటి భాగ్యంలోనికి ప్రభా మీరు ఆకడలో సంపూర్ణంగా సిద్ధపడే వారిగా మమ్మల్ని సిద్ధపరుస్తూ రమ్మని, మాలో మీకు అయాస్కరమైన వాటిని తీసివేస్తూ రమ్మని వేడుకుంటున్నాం. సహాయం దయచేయమని సంఘమంతటినీ మీ కృపాహస్తములకు అప్పగించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. 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 థ్యాంక్ యూ సిస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.